నేను బోధించును కాక. వర్తమానమును ఉన్నది ఉన్నట్టుగా నీ పిల్లల ఎదుగు తీసుకెళ్లే భాగ్యము దయచేయి. వాళ్ళు నీ వర్తమానము చేత సిద్ధపడినట్లు సాయం చేయి. నీ రాకడ కొరకై సిద్ధపడే భాగ్యము దయచేయి. వచ్చిన నీ పిల్లలందరినీ నువ్వు దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేయి. అందరూ నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుదురు కాక. వాక్యము వారికి తెరవబడే భాగ్యము దయచేయి. ప్రభువా, నీ మనస్సును తెరిచి నువ్వు నీ విషయాలను ఇక్కడ బయలుపరుస్తూ ఉంటే ఆ మాటలు తలలపై నుండి ప్రక్క నుండి వెళ్ళకుండా అందరి హృదయాలలోనికి అవి వెళ్ళి నీ మనస్సును వాళ్ళు చూచే భాగ్యము దయచేయి. నీ మనస్సును వాళ్ళు పొందుకునే భాగ్యము దయచేయి. వాళ్ళ మనస్సు తీసేయబడి నీ మనస్సు వాళ్ళకు వచ్చును గాక. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలుగునుడి అన్నాడు. ఆయన ప్రవచిస్తున్నాడు, ప్రభువా ఇప్పుడు ఆ మనస్సు మాకు వస్తున్నందుకు స్తోత్రాలు. ఎందుకంటే ఆ శిరస్సు దిగొచ్చిన కాలంలో మేము ఉన్నాము. నిశ్చయంగా తలరాయి దిగొచ్చిన కాలంలో మేము ఉన్నాము. ఓ బలిష్ఠుడైన దూత దిగొచ్చిన కాలంలో మేము ఉన్నాము. గనక ఆ మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మళ్ళీ ఇప్పుడు వధువుకు వస్తున్నది. ప్రభువా, దేవుడేమై ఉన్నాడో అదంతయు క్రీస్తులో కుమరించుకుంటే క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతయు వధువులో కుమరించుకున్నాడని నువ్వు ఈ కాల ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట మేము నమ్ముతున్నాం. దేవా ప్రభువా, పూర్తిగా మమ్మల్ని మేము అర్పించుకుంటున్నాం. ఎవరి ఆలోచనలు, ఎవరి తలంపులు ఇక్కడ ప్రభువా కూర్చోకుండా వాక్యం పైన మాత్రమే వాళ్ళ ఏకాగ్రత పెట్టి నీ వాక్యాన్ని స్వీకరించే భాగ్యము దయచేయి. నీ వాక్యాన్ని స్వీకరించే కృప నీవు దేవా. అందరూ వాక్యాన్ని పొందుదురు గాక. మంచి నేలలో పడిన విత్తనము ఎలా అది నూరంతలు ఫలించిందో అందరూ హృదయాలు మంచి నేలల వలె మారే భాగ్యము దయచేయి. పరిశుద్ధాత్ముడైన నీవు నీ వాక్య విత్తనాన్ని తీసి వాళ్ళ హృదయాలలో చల్లుతూ ఉంటే అది వారిలో శరీరధారులుగాక నూరంతలుగా ఫలించే భాగ్యము దయచేయి. నీ మనస్సును తెలుసుకునే కృప నీవు దేవా. ప్రభువా, ఈ రోజున ఎవరికైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదో వాళ్ళ రోజు ఈ మధ్యాహ్నం పొందుదురు గాక. ఎందుకంటే నీ వాక్యాన్ని స్వీకరించినప్పుడు ఆ వాక్యాన్ని అభిషేకించుటకు నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం వస్తుంది. ఓ అందుకే ప్రభువా, ఈరోజు ప్రతి వారు నీ వాక్యాన్ని స్వీకరించే భాగ్యము దయచేయి. అప్పుడు వాళ్ళు నీ అభిషేకాన్ని పొందుకోగలుగుతారు, ఆత్మ నింపుదలను పొందుకోగలుగుతారు, నీ వారిగా ఉన్నామన్నట్టు ముద్రను పొందుకోగలుగుతారు. అందుకే ప్రభువా, ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని స్వీకరించే భాగ్యము దయచేయి. ప్రతి ఒక్కరికి నువ్వు నింపుము తండ్రి. ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో నాశనం కొరకు పాతాళములో బంధిస్తున్నాం. ఈ స్థలమంతయు నీ ఆత్మతో నింపి వాక్య ప్రత్యక్షతలతో అభిషేకించి ప్రతి బిడ్డను దర్శించి వాక్యముగా మార్చివేసి వాక్యముగా మార్పు చేసి నీ రాకడకై సిద్ధపరచమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్పే మెసేజ్ సూచనలు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ సైన్స్, అంటే సైన్స్ అండ్ వండర్స్, సూచనలు మరియు అద్భుతములు. అయితే నేను ఇప్పుడు సూచనల మీద నేను ఎందుకు మాట్లాడగోరుతున్నానో మీరు చూస్తారు, కొద్దిసేపట్లో చూస్తారు. వై ఐఎమ్ టేకింగ్ దట్. నీ రాకడకు సూచనలు ఏమిటి అని యేసును ప్రశ్నించారు శిష్యులు. ఎందుకు ఆ ప్రశ్న వాళ్ళు వేశారు అంటే, బాగా వినండి. యేసుక్రీస్తు ఆయన రాకడ జరుగుతున్నప్పుడు, ఆయన రాకడ వస్తున్నప్పుడు, లేదా ఆయన వధువుని కొనిపోవడానికి ఆయన వస్తున్నప్పుడు, అప్పుడు జరిగే సందర్భం, అప్పుడు జరిగే సంఘటనలను గూర్చి సూచనగా అవి మీకు ఉంటాయని చెప్పాడు.
చూడండి, మనం ఎలా చెప్పగలం ఇది 7వ సంఘకాలం అని? హౌ కెన్ వి సే దిస్ ఇస్ 7th చర్చ్ ఏజ్? ఏడవ సంఘకాలం గురించి ఏదైతే బైబిల్లో రాయబడ్డాయో ఆ సూచనలు, ఆ ప్రవచనాలు మన కాలంలో నెరవేర్పు జరుగుతుంది కనుకనే మనం ఇప్పుడు దీనిని 7వ సంఘకాలం అంటున్నాం. డు యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? మనం దీన్ని లవోదిక సంఘకాలం అని, 7వ సంఘకాలం అని ఎలా చెప్పగలుగుతున్నాం? హౌ వీఆర్ టెలింగ్, ఎలా చెప్పగలుగుతున్నాం? సింపుల్, చాలా సింపుల్. అదేంటంటే నువ్వు 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 ఇప్పుడు జరుగుతున్న ప్రవచనాలను గమనిస్తే, వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద డేస్, ఈ దినములలో ఏం జరుగుతుంది, ఆ జరుగుతున్న సంఘటనలను బైబిల్లో నువ్వు వెతికితే ఈ సంఘటనలు ఎక్కడైనా బైబిల్లో రాయబడ్డాయా? ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయా? ఎక్కడైనా ప్రవచనాలలో ఉన్నాయా అని నువ్వు వెతికినప్పుడు నీకు ఆ ప్రవచనాలు కనబడుతున్నాయంటే ఖచ్చితంగా ఆ ప్రవచనాలు ఈ కాలంలో జరగడం నువ్వు గమనించినప్పుడు అప్పుడు నువ్వు చెప్పగలవు ఇది పలానా కాలం అని. మీకు అర్థమైందా నేను చెప్పింది? దట్ ఈస్ ద వే హౌ వీఆర్ టెల్లింగ్ దట్ వీఆర్ ఇన్ ద ఎండ్ టైం. మనము చివరి దినములలో ఉన్నామని, చివరి కాలంలో ఉన్నామని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే అదే విధానం. ప్రొఫెసిస్, బైబిల్లో ఉన్న ప్రవచనాలు, మన చివరి కాలంలో వచ్చిన ప్రవచనాలు, చివరి దినములకు వచ్చిన ప్రవచనాలు మన కాలంలో నెరవేర్పు జరుగుతా మనం చూస్తున్నాము గనక అందుకే మనం దీన్ని లౌకిక సంఘకాలం అంటున్నాం. అందుకే మనం దీన్ని చివరి కాలం అంటున్నాం, అంత్యకాలం అంటున్నాం. ఎందుకంటే ఏదైతే బైబిల్లో ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఏదైతే బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయో అవి ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. పాయింట్ పట్టుకున్నారా? మీరేం చెప్పింది అవునంటారా? చూడండి, ఇప్పుడు మనం చివరి దినములలో ఉన్నామని చెప్పుటకు రుజువు ఒకటే, బైబిల్లోని ప్రవచనాలు, బైబిల్లో చెప్పబడిన సూచనలు. ఆ సూచనల వలననే మనం ఏ కాలంలో ఉన్నామో మనం చెప్పగలుగుతున్నాం. ఆ సూచనల వలననే ఇప్పుడు సంఘాలన్నీ కూడా నిలువెచ్చని స్థితికి వచ్చేసినాయి. అవునా కాదా? లూక్వార్మ్ కండిషన్, నిలువెచ్చని స్థితి. ఇప్పుడు సంఘాలన్నీ నిలువెచ్చని స్థితిలో ఉన్నాయి. అవునా? అంటే దాని అర్థం ఏంటిది? ఖచ్చితంగా ఇప్పుడు ఇది లౌకిక సంఘకాలం. ఇదివరకున్న ఉద్యమం సంఘ శాఖలలో లేదు. ఇదివరకున్న ఆత్మీయతను కూర్చిన ఆకలి దాహము, దేవుని కోసము వారు ఉన్నవన్నీ అమ్మేసుకున్నారు. కానీ ఇప్పుడు అదే దేవుని పేరుతో లేనివని కొనుక్కుంటున్నారు. తేడా లేదు, తేడా లేదు. ఒకప్పుడు ఉన్నవన్నీ అమ్మేసుకున్నారు. మిషనరీలుగా మారడానికి వాళ్ళు వాళ్ళ ఆస్తులను అమ్మేసుకొని, వాళ్ళ వ్యాపారాలను విడిచిపెట్టి, వాళ్ళ ఉద్యోగాలను విడిచిపెట్టి, వాళ్ళ స్థానాలను విడిచిపెట్టి, వాళ్ళని తమను తాము తగ్గించుకొని అన్ని విడిచిపెట్టేసుకొని క్రీస్తును ప్రకటించడానికి వాళ్ళు దేశాలకు వెళ్ళి అక్కడ క్రీస్తు కోసం బ్రతికి అక్కడ ఆ పరిస్థితులను, అక్కడున్న స్థితిగతులను అర్థం చేసుకుంటూ ఆ స్థితిగతులలో జీవిస్తూ వాళ్ళలో ఒకరిగా మారి క్రీస్తును ప్రకటించారు వాళ్ళు అక్కడ. మరి ఇప్పుడు మిషనరీలు అనే వాళ్ళు ఎట్లున్నారు? చక్కగా అమెరికాకు పోతున్నారు, వధువు పేరిట పైసా సంపాదించుకుంటున్నారు. నేను సేవ ఇంత చేస్తున్నా, నేను సేవ అంత చేస్తున్నాను, నా పెద్ద సేవ ఇది, నాది ఆ సేవ ఇది అని చెబుతూ డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ రాజాలాగా, ఇక్కడ ప్రభువులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తేడా లేదు? మార్టిన్ లూథర్ కాలంలో ఎలా ఉండే, జాన్ వెస్లీ కాలంలో ఎలా ఉండే, చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళ కాలంలో మిషనరీలు ఎలా సేవ చేశారు, వాళ్ళ కాలంలో పాస్టర్లు, సువార్థికులు, బోధకులు ఎలా సేవ చేశారు. ఉన్నవన్నీ దేవునికి రాసిచ్చారు. ఇప్పుడు దేవునివన్నీ వీలే అని చెప్పి ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఏంటి? బైబిల్ ప్రవచనం ప్రకారంగా ఎప్పుడైతే సంఘము నిలువెచ్చన స్థితిలోనికి వస్తున్నదో అదే లౌకిక సంఘకాలం అయి ఉన్నది.
వాక్యం పట్ల ఆసక్తి ఉందా ఈరోజు జనాలకు? అభివృద్ధి పైన ఆసక్తి, డబ్బును పొందుకోవాలని ఆసక్తి, సుఖభోగాలు పొందుకోవాలని ఆసక్తి. అవునా? పైగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే బైబిల్లో ప్రవచనము, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని మాత్రం ఆశ్రయించని వారై ఉంటారు. మరి ఇంకేమని చెప్తున్నదంటే లేఖనము, వీళ్ళు ఎలా ఉంటారట అంటే, వీళ్ళు ఏ విధంగా ఉంటారంట అంటే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించేవారు వీళ్ళు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని నువ్వు మొదటిగా తెలుసుకోవాలంటున్నాడు పౌలు గారు, తిమోతితో రాస్తున్నాడు. అవునా? ఏమంటున్నాడు అక్కడ? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మొదటిగా నువ్వు తెలుసుకోనము. మనుషులు స్వార్థ ప్రియులు. కనబడుతున్న మనకి ఇప్పుడు ఎవరికైనా నిస్వార్థమైన ఉన్నాడా? ఏమైనా దేంట్లో అయినా స్వార్థమే, ప్రతి దాంట్లో స్వార్థమే. మనుషులు స్వార్థ ప్రియులు, బింకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతున్నారా ఈ రోజున? ఏమంటున్నాడు తెలుసా? నీకేం తెలుసు డాడీ సెల్ ఫోన్ గురించి? నీకేం తెలుసు డాడీ ఈరోజు మోడర్న్ టెక్నాలజీ గురించి? ఏం తెలుసు మమ్మీ? నీకేం తెలవు, ఊరుక. అవిధేయులు, అవిధేయత, లోబడని గుణలక్షణాలు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఏదైనా మంచి చేస్తే మళ్ళీ తిరిగి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం కృతజ్ఞతను కలిగి ఉండాలి. కృతజ్ఞతకు బదులుగా, మంచి చేయడానికి బదులుగా ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? అపాయమే చేయడానికి చూస్తారు. పాయింట్ పట్టుకున్నారా మీరు? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అహంకారులు. కనబడుతున్నారు ఇప్పుడు అంత అహంకారమేనా? రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటాడు వాడు, హారన్ కొడితే చాలు ఇట్లా తిరిగి చూస్తాడు. అంటే ఆ చూపుకి అర్థమేంటో తెలుసా? పక్క నుండి పోవచ్చు కదా. వాడు నడిచేది రోడ్డు మధ్యలో. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాడు ఎక్కడ నడవాలంటే రోడ్డు ప్రక్కన నడవాలి. వాడు రోడ్డు మధ్యలో నడుస్తున్నాడు అని హారన్ కొడితే వాడు అహంకారంగా ఇలా చూస్తాడు. వాడు అహంకారులు. అవునా? గర్వాంధులు, గర్వముతో అంధత్వం, గర్వముతో గుడ్డివాళ్ళైపోయారు. ఏమీ కనబడదు వీళ్ళకు. అవునా? ఇవన్నీ బైబిల్లో ఉన్న ప్రవచనాలేనా? ఇవన్నీ బైబిల్లో ఉన్న సూచనలేనా? అంత దినములో మనం ఉన్నామన్నట్టుగా ఇవన్నీ కనబడుతున్నాయా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఈరోజు గాస్పల్, ఈరోజు సువార్త ఏమైందో తెలుసా? దేవుడు నిన్ను దీవిస్తాడు. సువార్త పేరే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, దేవుడు నీకు 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 ఇది ఇస్తాడు, దేవుడు నీకు అది ఇస్తాడు. సుఖానుభవమును ప్రేమించేవారు. బ్రదర్ వాళ్ళ మీటింగ్లో ఎందుకు సక్సెస్ అవుతుందో తెలుసా? ప్రవచనం చెప్తా ఉన్నది ప్రజలు సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారని. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు ప్రేమించేది సుఖానుభవాన్ని. అందుకే వాళ్ళు ఫేమస్ ప్రీచర్ అవుతూ ఉంటారు. వాళ్ళు బోధిస్తూ ఉంటే వీళ్ళు ఫేమస్ అవుతూ ఉంటారు. అవునా కాదా? అదే పాపమును ఖండించడమనుకో, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, దేవుని వాక్యానికి విరోధము, దేవుడు ఇలా చెప్పాడు, అలా చెప్పాడని చెప్పడమనుకో, అతను ఎన్నడూ కూడా ఫేమస్ కాడు. అతను ఎన్నడూ కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అతను ఎవరు పిలవరు. ఎందుకు పిలవరు అంటే అతను చెప్పే ప్రసంగం వారికి నచ్చదు. ఎందుకు నచ్చదు? కారణం ఏంటంటే ప్రవచనం చెప్పినట్టుగా ఈ రోజు జనులు సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. ఏమంటారు తెలుసా? దేవుడు నిన్ను దీవించాడు బ్రదర్, అందుకే నువ్వు బిల్డింగ్ కట్టినావు. దేవుడు నిన్ను దీవించాడు బ్రదర్, అందుకే నువ్వు కారు కొన్నావు. దేవుడు నిన్ను దీవించాడు బ్రదర్, అందుకే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఏ ఉద్యోగం లేనోడికి దీవెన లేదా? రెంట్లో ఉన్నోడికి దీవెన లేదా? కిరా ఇంట్లో ఉన్నోడికి దీవెన లేదా? బిల్డింగ్ ఉన్నోడికి దీవెన ఉందా? ఏం బోధిస్తున్నారు ఈరోజు ఎంటైర్ మెసేజ్ పాస్టర్లు? ఏం బోధిస్తున్నారు? వాట్ ఈస్ యువర్ టీచింగ్స్? ఈరోజు ఎంటైర్ మెసేజ్లో పెద్ద పెద్ద సంఘాలలో ముఖ్యంగా ఉన్నది ఏంటో తెలుసా? బ్లెస్సింగ్స్, దీవెనలు. ఏమంటానో తెలుసా? మార్క్ పాస్టర్ దగ్గర ఉన్నప్పుడు నాకు దీవెన లేదు బ్రదర్,
నేను ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళానో లేదో దేవుడు నాకు కొత్త బండి ఇచ్చాడు. అరే నాకు కనపడుతుంది ప్రవచనం నెరవేరి జరగడం. నేను అంత దినములలో ఉన్నానని నాకు అర్థమవుతా ఉన్నది. హల్లెలూయా. మళ్ళీ వీళ్ళు చెప్పిస్తూ ఉంటారు పాస్టర్లు, చెప్పు 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 మార్పు గురించి చెప్పు చెప్పు నువ్వు చెప్పు. నేను అంటాను, ఇది ధనవంతుడికే దీవెన ఉంది, లాజర్కి దీవెన లేదు. దరిద్రుడైన లాజర్కి దీవెన లేదు. కానీ అవతల కట్టుకుపోయాక రివర్స్ అయింది. దీవెన ఎవరికి ఉన్నదంటే దరిద్రుడైన లాజర్కే ఉన్నది, అసలు ధనవంతుడికే దీవెన లేదు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇంటర్నేషనల్ ఆకర్షించుకునే ఆకర్షణలు ఏంటో తెలుసా? ఇగో ఇదే అన్నమాట. ఖండించకుండా ఉండడము. వాడికి ఇద్దరు భార్యలు అని తెలుసు, వీడికి పాస్టర్కి తెలుసు, అయినా వాడిని చర్చికి రానిస్తారు. దానికి ఒక పేరేం పేరో తెలుసా? ప్రేమ, దైవిక ప్రేమ. పేరేం పేరో తెలుసా? దైవిక ప్రేమ. దైవిక ప్రేమ ఉన్నోడు ఇతర భార్యలు రానిస్తాడట. మారు బ్రదర్కి ఇంకా దైవిక ప్రేమ రాలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, దైవిక ప్రేమ ఎవరు చెప్పాలా నాకు? ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు, తలరాయి, అదే కదా పరిపూర్ణ మానవ స్వరూపంలా. ప్రేమ ఎక్కడుంది? దైవిక ప్రేమ ఎక్కడుంది? 7 గుణలక్షణాలు లేదు, ఎక్కడుంది అది? 8వ దాంట్లో ఉన్నది, అది తలరాయిలో ఉన్నది. అది ఆ దైవిక ప్రేమ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తేనా? ఎందుకంటే మిగతా 7 గుణలక్షణాలు అది 7 దూతలై ఉన్నారు. వధువై ఉన్నది, అది శరీరమై ఉన్నది. అది కానీ శిరస్సు ఎవరు అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు. అవునా? మరి ప్రభువైన యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు, మొదటి రాకడలో భూమిపైకి వచ్చినప్పుడు ఆయనకు దైవిక ప్రేమ ఉందా లేదా? సంఘములో రూకలను మార్చే వాళ్ళను వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు, వారి పళ్ళలో నెలుతా ఉన్నప్పుడు, ఆయన తాళ్ళు తీసుకొని కొరడాన్ని తయారు చేసి ఆ కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆయనకు దైవిక ప్రేమ ఉన్నదా లేదా? నిజమైన దైవిక ప్రేమ ఏంటో తెలుసా? ఇప్పుడు నిజంగా దైవిక ప్రేమ కలుగున్న సంఘం, ఇంటర్నేషనల్ లో పరిపూర్ణమైన స్థితికి వచ్చిన సంఘం, శిరస్సును పొందుకున్న సంఘం ఏం జరుగుతుందో తెలుసా? సంఘంలో కొరడా పట్టుకుంటారు పాస్టర్, కొరడా పట్టుకుంటారు పాస్టర్, వెళ్ళగొడతారు. అరే ఇన్ని రోజులు నడిచింది కానీ ఇప్పుడు మాత్రం ఇక నీది నడవదురా ఇక్కడ. ఆ సంఘంలో వెళ్తావా లేకపోతే నిలబట్టి బయటికి వెళ్ళగొట్టనంటావా? దైవిక ప్రేమనేనా? వెళ్ళి ఆ నక్కకి ఇలా చెప్పు అని చెప్పాడు. దైవిక ప్రేమ మాటలు మాట్లాడవచ్చా? హేరోదును ఏమన్నాడో తెలుసా? వెళ్ళి ఆ నక్కకి చెప్పుకో అన్నాడు. దైవిక ప్రేమనేనా? ఈ శాస్త్రంలో డైరెక్ట్ గా వాళ్ళని చూపిస్తూ, ఈ నిలువడం చేసుకున్న అసలు మీరు నమ్మదు. వీళ్ళు గుడ్డి వాళ్ళు, వీళ్ళు ఓరి గుడ్డి శాస్త్రులారా, ఓరి గుడ్డి పరిచయాలారా, సున్నము వదిన సమాధులారా. దైవిక ప్రేమనేనా మాటలు మాట్లాడిన దగ్గర, సంఘాన్ని ఖండించిన దగ్గర? Do you know 1963 దాకా ముద్రలు తెరబడినంత వరకు, బలిష్టం దూతగాన దిగరానంత వరకు బ్రతుబానం ఏమన్నాడంటే అన్ని సంఘ శాఖలలో దేవుని పిల్లలు ఉన్నారన్నాడు. కానీ 1963 తర్వాత ఎప్పుడైతే బలిష్టం దూతగా దిగి వచ్చాడో, ఎప్పుడైతే తలరాయి దిగి వచ్చిందో, ఇక 1963 ముద్రలు మొదలుకొని 1963 ముద్రలు మొదలుకొని 1965 వరకు అని చెప్పిన వర్తమానాలు అన్నింటిలో ఏమంటారు తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ సంఘశాలలో ఉండలేవు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ సంఘశాలలో ఉండలేవు. ఎందుకంటే మృగం యొక్క ముద్రని. ఏం జరిగింది? దైవిక ప్రేమ దిగొచ్చిన తర్వాత వధువుని సంఘశాలను వేగంగా మొదలుపెట్టింది. అంతకు ముందు వరకు సంఘ శాఖలలో దేవుడు ఉన్నాడు, దేవుడు వారిలో కూడా పనిచేస్తున్నాడని చెప్పిన ప్రవక్త ముద్రలు తెరవన తర్వాత
సెలవిస్తున్నాడు. నేను కాదు, ప్రభు సెలవిస్తున్నాడు. సంఘ శాఖ వేది 666 ముద్ర. అందులో ఎవరున్న వారు నరకం పోవాల్సిందే. అప్పటి వరకు పెద్దగా విమర్శించని ప్రవక్త, సంఘ శాఖల్లో కూడా దేవుని పిల్లలు ఉన్నారు, దేవుని సేవ వాళ్ళ ద్వారా కూడా జరుగుతుందని చెప్పిన ప్రవక్త ముద్రలు తెరవబడిన తర్వాత సంఘ శాఖలను దుయ్యబట్టడం మొదలుపెట్టాడు, నరికేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఒక్కరు ఉండదని చెప్పడం మొదలుపెట్టాడు. నా ప్రజలారా వాళ్ళని పరిగెత్తడం మొదలుపెట్టాడు. దైవిక ప్రేమ సంఘంలో ఉంటే ప్రపంచంలో ఎక్కడ జరగని విమర్శ అక్కడ జరుగుతూ ఉంటుంది వాక్యము ద్వారా. మార్క్ పాస్టర్ గారు, మీరు మిగతా మెసేజ్ మినిస్టర్స్ లాగా ప్రవర్తిస్తలేరు. ఐ డోంట్ కేర్. నేను మిగతా వాళ్ళతో పోల్చుకోదలుచుకోలేదు. నేను వాక్యముతోనే పోల్చుకోదలుచుకున్నా. నా పరిచర్య వాక్యముతో పోల్చుకుంటా. నా పరిచర్య ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్నాం గారి పరిచర్యతో పోల్చుకుంటా. ఎందుకంటే నేను అదే ఏలియాని నమ్ముతున్నా, నేను అదే వర్తమానాన్ని నమ్ముతున్నా, నేను అదే పరిస్థితుల దూత నమ్ముతున్నా, నేను అదే ముద్రలను నేను నమ్ముతా ఉన్నా. నేను కాబట్టి నేనేమైనా పోల్చుకుంటే నా పరిచర్యను, నా సంఘాన్ని అది విలియం బ్రెన్నాంతో పోల్చుకుంటా. నేను ఐ డోంట్ కేర్ అదర్ చర్చెస్. మిగతా సంఘాల గురించి నాకు అవసరం లేదు. వాటిని నేను పరీక్షుకోను కూడా. వాళ్ళు దేంతో పోల్చుకున్నా నాకు అవసరం లేదు. ఇలా బోధిస్తే ఎవరు సహించగలరు? అదే మాట ప్రవక్తను కూడా అన్నారు. అదే మాట బైబిల్లో ఉన్న అందరి భక్తులను, అందరి ప్రవక్తలను అన్నారు. అదే మాట చివరికి యేసును కూడా అన్నారు. ఇది కఠినమైన మాట, ఎవరు వినగలరు దీన్ని? ఇంత కఠినంగా బోధిస్తే ఎవరు రాగలరు? వధువు రాగలరు. God is searching for only brides. దేవుడు వధువు కొరకు వెతుకుతా ఉన్నాడు. మెంబర్స్ కోసం కాదు, సభ్యుల కోసం కాదు, అక్కడ వధువు కొరకు వెతుకుతా ఉన్నాడు. చూడండి, మనం చివరి దినాలలో ఉన్నామన్నది ఒక అర్థము ఎలా చెప్పగలం మనం? దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. ఇవి చివరి దినాలని ప్రాఫెట్ బ్రెన్నాం అన్నాడు. ఇక్కడున్న ప్రవచనాలు, నవీన సంగతులు ప్రవచనముల ద్వారా స్పష్టపరచబడుతున్నాయి. మోడర్న్ ఈవెంట్స్ వేర్ క్లియర్డ్ బై ద ప్రొఫెసీస్. మోడర్న్ ఈవెంట్స్ అంటే నవీన సంఘటనలు, అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ప్రవచనముల ద్వారా స్పష్టపరచబడుతున్నాయి. ఇక్కడున్న ప్రవచనం నవీన సంగతులతో మనం పోల్చి చూస్తే, ఈ ప్రవచనం ఎప్పుడు జరుగుతుందో బైబిల్లో రాయబడ్డది. ఆ ప్రవచనం జరుగుతున్న కాలంలో మనం ఉన్నామని ఇప్పుడు నవీన సంగతులు జరుగుతున్న కార్యాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. చూడండి, ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నామన్న ఒక రుజువులు బైబిల్లో చాలా ఉన్నాయి. సో మెనీ ప్రొఫెసీస్, ఎన్నో ప్రవచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఈ నవీన సంగతులలో జరుగుతూ ఉన్నాయి. ఈ మోడర్న్ ఈవెంట్స్ లో జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చెప్పాడు? నోవహు దినాల గురించి. జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లి చేయబడుచు నుండి అంతలో చెరపలను వచ్చి వారందరినీ కొట్టుకొని పోనట్లు చేసింది అన్నాడు ఆయన. అది ఆ కాలంలో జరగలేదు. అది పౌలు గారి కాలంలో జరగలేదు. అది ఐరన్ఎస్ కాలంలో జరగలేదు. మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకోస్తల కాలంలో జరగలేదు. మరి ఎప్పుడు జరుగుతున్నా? ఇగో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. వీఆర్ రైట్ నౌ సీయింగ్. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది నోవహు దినాలని. ఇదే యేసు లూకాసు వార్త 10వ అధ్యాయంలో 26 నుండి 30 వచనంలో అన్నాడు. నోవహు దినాల వలె ఉంటుంది అన్నాడు, లోతు దినాల వలె ఉంటాయి అన్నాడు. మరి లోతు దినాలలో గమనిస్తున్నారా మీరు? మరి లోతు దినములలో అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ప్రపంచమంతా సొదొమలో మారుతారని అన్నారా లేదా? అందుకే ఇప్పుడు అదే జరుగుతుందా? స్వలింగ సంపర్కత్వం కనబడుతున్నదా? ఇప్పుడు పురుషుడు పెళ్లి చేసుకోవడం, స్త్రీని పెళ్లి చేసుకోవడం జరుగుతుందా లేదా? ఒకప్పుడు లేదు, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అవి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అవి ఎక్కడ
ఎక్కడ చూసినా అవే కనబడతా ఉన్నాయి. అవునా? ఒకప్పుడు ఫామ్లో ఏదన్నా అడ్మిషన్ ఫామ్లో, ఉద్యోగం ఫామ్లో, స్కూల్ ఫామ్లో, ఇంకేదో ఫామ్లో ఏమని ఇచ్చేవాళ్ళంటే టికెట్స్ రిజర్వేషన్ ఫామ్లో మేల్ ఫీమేల్. కానీ ఇప్పుడు మేల్ ఫీమేలే పెడతలేదు, ఇంకోటి కూడా పెడతాను, ట్రాన్స్జెండర్. అంటే వాళ్ళ సెక్స్ను మార్పు చేసుకున్నవాడు. పురుషుడు స్త్రీగా మారినవాడు, ఆపరేషన్ ద్వారా స్త్రీ పురుషుడిగా మారినవాడు. ట్రాన్స్జెండర్స్ అంటారు వాళ్ళను. పురుషుడిని స్త్రీగా మారిపోవడం, స్త్రీ పురుషుడిగా మారిపోవడం. వాళ్ళకి సపరేట్గా బాత్రూమ్స్. ఇప్పుడు మనం ఎక్కడైనా బాత్రూమ్స్కి వెళ్తే స్త్రీలకు పురుషులకని కనబడుతుంది మనకు. కానీ ఇప్పుడు ఇంకోటి కూడా పెడుతున్నారు వాళ్ళు, ట్రాన్స్జెండర్. వాట్ ఇస్ దట్? ఏం జరుగుతుంది? ప్రొఫెసీ ఫుల్ఫిల్లింగ్. ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. ప్రవచనం నెరవేర్పు జరగడం వల్ల నాకు ఏమర్థమవుతా ఉన్నది? మనం ఏ కాలంలో ఉన్నామో అర్థమవుతా ఉన్నది. అవునంటారా? మీకు ఒక విషయం తెలుసా? మన మెసేజ్ అంతా కరెంట్ అఫైర్స్. మన వర్తమానం అంతా కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుతము జరుగుతున్న సంఘటనలే, వాటినే కరెంట్ అఫైర్స్ అంటారు. మన మెసేజ్ అంతా అదే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నదో ఆ జరుగుతున్న వాటిని బట్టే మనం ఎక్కడున్నాము, ఏ కాలంలో ఉన్నాము, అంతమునకు సమీపం ఎంతలో ఉన్నది, రాకడికి ఎంత దగ్గరలో ఉన్నామో మనం చెప్పగలుగుతాం మనం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా ఇలా 2017 ఉంటుంది, 2016 ఉంటుంది అని దేవుడు చెప్పలేదు. ఆయన ఎక్కడ కూడా క్యాలెండర్ని ఇవ్వలేదు మనకు. కానీ ఆయన ఏమి ఇచ్చారు తెలుసా? సూచనలు ఇచ్చాడు ఆయన. చూడండి, ఇప్పుడు ఈ శాస్త్రులు పరిశీలు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎందుకు సూచనలు అడుగుతున్నారంటే, వినండి బాగా, ఎందుకు సూచనలు అడుగుతారంటే వాళ్ళు ఈయన మెస్సయ్యానా కాదని తెలుసుకోవడానికి. అరే మెస్సయ్యానా కాదని తెలుసుకోవడానికి సూచనలు ఎందుకు వాళ్ళకి కావాలి? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మెస్సయ్య వచ్చినప్పుడు పలానా సూచనలు జరుగుతాయి అని. అందుకే వాళ్ళు వచ్చేమంటున్నారంటే, నువ్వు ఆకాశం నుండి మాకు ఒక సూచన చూపించు. యాక్చువల్గా ఆకాశం నుండి వాళ్ళకు ఆల్రెడీ ఒక సూచన వచ్చింది. వాళ్ళకు నక్షత్రం పుట్టింది. ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆ రాత్రి యెరూషలేము వీధిలో సందడి కూడా చేశారు వాళ్ళు. 2 ఏళ్లకు వచ్చి వాళ్ళు అడిగారు కూడా అక్కడ వాళ్ళు, నీకెలా తెలుసు యూదులకు రాజుగా పుట్టినవాడు వచ్చాడు, ఆయన పుట్టాడని నీకెలా తెలుసు అని అడిగితే, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి వచ్చామన్నారు వాళ్ళు. ఆకాశంలో ఆయన ఆల్రెడీ నక్షత్రం ఇచ్చారు, అక్కడ సూచన ఇచ్చారు అక్కడ. అవునంటారా? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆ సూచనను బట్టే ఆయన మెస్సయ్యగా కనుగొన్నారు వాళ్ళు అక్కడ. దేవుడు ఎప్పుడు క్యాలెండర్ ఇవ్వడు. 2016లో ఇలా జరుగుతుంది, 2017లో ఇలా జరుగుతుంది, 2018లో ఇలా జరుగుతుంది, 1963లో ఇలా జరుగుతుంది. వింటున్నారా? మరి దేవుడు ఏం చేస్తాడు? సూచనలు ఇస్తాడు ఆయన. సూచనలు బట్టే ఏ కాలంలో ఉన్నావో చెప్పాలా? సూచనలు బట్టే ఆ ప్రవచనాలు నెరవేర్పును బట్టే నువ్వు ఎంత దగ్గరలో ఉన్నావు అనే చెప్పగలుగుతావు నువ్వు. మీరు మెసేజ్ చదివితే నేను ఇప్పుడు చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుంది. బ్రతమానం ఇలా అంటాడు, నోవాహు పిరమిడ్ని కడుతున్న హానోకును చూస్తా ఉన్నాడు. హానోకు పిరమిడ్ కట్టాడా? హానోకు దగ్గర పిరమిడ్ మెసేజ్ ఉందా? పిరమిడ్ వర్తమానం ఉందా? ఈరోజు మన వర్తమానం ఏంటిది? అందుకే మనం హానోకు అయి ఉన్నాం. మనం ఈరోజు పిరమిడ్ వర్తమానమేనా? పరిపూర్ణ మానవస్వరం పిరమిడ్ వర్తమానమేనా? 7 దూతలు ఏ రూపంలో వచ్చారు? వాళ్ళు పిరమిడ్ రూపంలో వచ్చారు. వాళ్ళు ఆ మేఘం ఏ రూపంలో వచ్చింది? అది పిరమిడ్ రూపంలో వచ్చింది. అది ఇజ్ ఇట్ రైట్? అవునా అండి? ఇది పిరమిడ్ వర్తమానమేనా? ఇది ఎగ్జాక్ట్లీ ఇది పిరమిడ్ వర్తమానం. ఇది అనగా హానోకు వర్తమానం. ఇది నోలో ఎవరిని కనబెడుతున్నాడు అంటే హానోకుని కనబెడతా ఉన్నాడు. హానోకు ఏం చేస్తా ఉన్నాడు? గాజాలో పిరమిడ్, గ్రేట్ పిరమిడ్ కడతా ఉన్నాడు అక్కడ. మొన్ననే ఈ మధ్యలోనే సైంటిస్టులు నిర్ధారించారు. ఏమని నిర్ధారించారంటే ఆ గాజాలో ఉన్న ఆ పిరమిడ్ కట్టింది హానోకే అని. మన ప్రవక్త ఎప్పుడో చెప్పారు ఆ మాట, కానీ అది
సైంటిస్టులు నిర్ధారించారు. గాజాలో కట్టబడిన గ్రేట్ పిరమిడ్, ఆ గొప్ప పిరమిడ్, అది హానోకు కట్టాడని చెప్పేసి. నోవా ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నాడో తెలుసా? హానోకుని. ప్రతిపాదన అంటాడు, హానోకు ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో, భూమిపైన కనబడకుండా పోయాడు, నోవా తన కుటుంబాన్ని తీసుకొని ఓడలోనికి వెళ్ళాడు. పాయింట్ అర్థమైందని నేను చెప్పింది. ఇది చదివారా మీరు? మెసేజ్లా ప్రాప్తి చెప్పిన మెసేజ్లో చదివారా మీరు? సో మెనీ ప్లేసెస్, చాలా ప్లేసెస్లో అంటాడు ఆ మాట. చాలా వర్తమానంలో చెప్పాడు ఆయన. ఆమేన్. నోవా ఎవరిని కనిపెడుతున్నాడంటే? హానోకుని. ఎందుకంటే నోవాకు దేవుడిచ్చిన సూచన ఏంటిదంటే, పలానా సంవత్సరం, పలానా నెల, పలానా రోజు, పలానా గంట నువ్వు ఓడలోనికి వెళ్ళాలని చెప్పలే. మరి నోవాకు దేవుడిచ్చిన సూచన ఏంటిదంటే హానోకు అయి ఉన్నాడు అక్కడ. దేవుడు ఏమన్నాడంటే నోవాకుతో, హానోకు కనబడకుండా పోవడం నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడళ్ళు అందరూ ఓడలోనికి వెళ్ళిపోండి. ఎందుకంటే నేను ఇక వర్షాలు కుమరించడం మొదలు పెడతానని. సో వాట్ గాడ్ విల్ డు? దేవుడు ఏం చేస్తాడు? క్యాలెండర్ ఇవ్వడు, సూచనలు ఇస్తాడు ఆయన. సూచనలు బట్టి నువ్వు ఏం చెప్పగలుగుతావంటే, నువ్వు ఏ సమయంలో ఉన్నావు, ఎంత సమయం నీకు ఉన్నది, ఇంకా నువ్వు ఎంత సమయంలో జీవిస్తున్నావు, ఇవన్నీ నీకు అర్థమవుతా ఉంటాయి. పోయిన వారం న్యూస్ ఏంటిది? కాలిఫోర్నియాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయడం మొదలు పెట్టారు ఆల్రెడీ గవర్నమెంట్. వాళ్ళు ఖాళీ చేయమనంటే కూడా వాళ్ళని ఒత్తిడితో, కష్టంతో, వాళ్ళని ఫోర్స్తో, ఒత్తిడితో ఖాళీ చేపిస్తున్నారు. ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు? ఎందుకంటే అది ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే, కాలిఫోర్నియాలో పెద్ద భూకంపం వచ్చి 9.5 రెక్టర్ స్కేల్లో భూకంపం రావచ్చన్నారు సైంటిస్టులు. 9.5 నుండి 9.8 వరకు రెక్టర్ స్కేల్. అంటే అంత ఊగుతుంది అక్కడ, అంత భూమి అదుగుతుంది అక్కడ. అదిరితే ఏమిటంటే ఆ భాగం ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో భాగం అలా సముద్రంలోనికి దిగజారిపోతుంది అంటున్నారు వాళ్ళు. కానీ మన ప్రవక్త 1960లోనే ఆయన కాలిఫోర్నియా రాష్ట్రంలో వర్తమానం బోధిస్తుండగా దాన్ని ప్రవచించాడు ఆయన. జస్ట్ నాకు వచ్చింది ఫేస్బుక్లో న్యూస్, ఇజ్రాయెల్ న్యూస్, ఎండ్ టైమ్ హెడ్లైన్స్ న్యూస్. పగుళ్ళు జరుగుతున్నాయి ఇప్పుడు, చిన్న చిన్న భూకంపాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. రోజు 100 సార్లు అక్కడ భూమి వణుకుతూ ఉన్నది. అయితే దానిలో రెక్టర్ స్కేల్ ఉంటుంది. మనిషికి ఒక 6 పాయింట్ నుండి స్టార్ట్ అయితే తెలుస్తుంది భూమి వణుకుతున్నట్టు. 6 పాయింట్ లోపల ఉంటే తెలియదు భూమి వణుకుతున్న సంగతి. మీకు అర్థమైందా? ఆ రెక్టర్ స్కేల్లో 6 పాయింట్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటిది? మనిషికి ఇప్పుడు భూకంపం వచ్చింది, భూమి కదిలింది. కానీ 6 పాయింట్ లోపల ఉన్నది తెలియదు, మనిషికి తెలియదు ఆ విషయం. సైంటిస్టులు ఏమంటారు తెలుసా? రోజుకు 100 సార్లు 6 పాయింట్ లోపట అక్కడున్న ఆ భూభాగం, కాలిఫోర్నియా రాష్ట్రంలో భూభాగం, ఆ లాస్ ఏంజలీస్, హాలీవుడ్ ఉన్న ప్రాంతం, అదంతా కూడా కదులుతూ ఉన్నదని సైంటిస్టులే నిర్ధారణ చేసి మరీ న్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అక్కడున్న వాళ్ళందరినీ ఫోర్సుతో, ఒత్తిడితో కాల్ చేపిస్తూ ఉన్నారు. అక్కడక్కడ వాళ్ళకు గుంటలు పడతా ఉన్నాయి, పెద్ద లోతైన సొరంగాలు పడతా ఉన్నాయి. ఎందుకు? భూమి అక్కడ మెల్లగా, స్లోగా ఏమైపోతుందంటే కుంచుకుపోతున్నది అక్కడ. మీకు అర్థమవుతుందని అన్న చాలా చోట్ల పగులు కనపడతా ఉన్నాయి. అక్కడ చాలా చోట్ల పగులు కనపడతా ఉన్నాయి. చాలా చోట్ల అక్కడ వేసిన దాని ఏమంటారంటే ఆ వేసిన రోడ్లు కూడా పగిలిపోవడం కనపడతా ఉన్నది. ఏంటిది ఇవన్నీ అంటే, ఏ క్షణంలో అయినా కాలిఫోర్నియా మునిగిపోవచ్చని సైంటిస్టులే ఈ రోజున ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో తొందరగా కాల్ చేస్తే మంచిది, అది ఏ క్షణమైనా
క్యాలిఫోర్నియా అది సముద్రము అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది. ఓ లాస్ ఏంజలీస్ ఒకప్పుడు దూతల చేత దర్శించబడిన పట్టణమా, దేవుని దూతలను పేరు కలిగిన పట్టణమా, ఇప్పుడు ప్రపంచానికి మురికినంతా నువ్వే తీసుకెళ్తున్నావు. నువ్వు పాప మురికిని మొత్తము నువ్వే సప్లై చేస్తున్నావు. నువ్వు ఎంతగా హెచ్చించబడ్డావో అంతగా నువ్వు సముద్ర అడుగు భాగంలో పోబోతున్నావని ఏ మాట చెప్తూ ప్రవక్త ఆ ప్రవచనం చెప్పాడో తెలుసా? కపెర్నౌము గురించి చెప్తూ. యేసు కపెర్నౌము గురించి చెప్పాడా లేదా? కపెర్నౌమా కపెర్నౌమా, ఆకాశం మట్టుకు నువ్వు ఎంతగా హెచ్చించబడ్డావో అంతగా నువ్వు సముద్రం లోతులోకి వెళ్ళిపోబోతున్నావు. మీకు తెలుసా ప్రవక్త ప్రవచనం చెప్పిన కొద్ది రోజులకే అక్కడ పెద్ద భూకంపం వచ్చింది. స్టార్టెడ్ అన్నమాట. ఇక ప్రవక్త చెప్పాడు, వెళ్ళాడు, అక్కడ భూమి కంపించడం మొదలైంది. ప్రవక్త అక్కడ ప్రవచించాడు, తీర్పును ప్రకటించేశాడు. ఎందుకంటే హాలీవుడ్ ఉన్నది అక్కడే. కానీ పెంతెకోస్తు ఉద్యమం మొదలైంది కూడా అక్కడే. 1906లో పెంతెకోస్తు ఉద్యమం లాస్ ఏంజలీస్ పట్టణం నుండే మొదలైంది. అసూచా వీధిలో నుండే మొదలైంది. అవునంటారా? అలా ప్రపంచమును మొత్తము పెంతెకోస్తు ఉద్యమంలోకి నడిపించబడిన ఆ పట్టణము, ఆ రాష్ట్రము తర్వాత ప్రపంచానికి మొత్తము దయ్యములను సప్లై చేయడం మొదలుపెట్టింది. మురికిని హాలీవుడ్ ప్రారంభమైంది అక్కడ. ఈరోజు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ సినీ యాక్టర్లందరూ అక్కడే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడే ఉన్నది. ప్రపంచానికి దాని మురికిని ఇస్తా ఉన్నది. అందుకే ప్రాఫిట్ అంటాడు, ఒకప్పుడు దూతలు దర్శించిన పట్టణమా, ఇప్పుడు దయ్యముల చేత నిండిపోయి ఉన్నావు. నిశ్చయంగా నువ్వు పాతల మట్టుకు వెళ్తావు. నువ్వు మీకు సంగతి తెలుసా? ప్రవచనం ఎట్లా వచ్చిందో తెలుసా? వాక్యం చెప్తుంటూ వచ్చింది. ఆయన దాన్ని చెప్తున్నప్పుడు ఆయనకే తెలియదట ప్రవక్తకు. మీటింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత ఓ బ్రదర్ అడిగాడట, బ్రదర్ బైనామ్ నువ్వు ఈరోజు ప్రసంగంలో ఏం చేసావో తెలుసా అంటే, బ్రదర్ బైనామ్ అన్నాడు, ఏం చేశాను? ఏం లేదు, ప్రసంగం చెప్పాను అంతే. నో బ్రదర్ బైనామ్, దానికంటే ఎక్కువనే చేశావు. ఏంటిది? దానికంటే ఎక్కువ చేశానా? అవును, నువ్వు ప్రవచించావు తెలుసా? ప్రవచించానా? ఏమని? కాలిఫోర్నియా ఓ లాస్ ఏంజలీస్ పట్టణమా, నువ్వు ఆకాశం మట్టుకు ఎంతగా హెచ్చించబడుతువో, దేవుని దూతల చేత దర్శించబడిన పట్టణమా, నువ్వు పాతాళమునకు అడుగు వెళ్తావని చెప్పి. వాట్? నేను చెప్పాను ఆ మాట? నువ్వే చెప్పావు బ్రదర్ బైనామ్. టేప్స్ తీసుకురా. హోటల్లో కూర్చొని టేప్స్ వినడం మొదలుపెట్టాడు. ఆయన ఆ రోజు ఏం చెప్పాడో వినడం మొదలుపెట్టాడు. తర్వాత అంటున్నాడు, బ్రదర్ బైనామ్ నాకు తెలియకుండగానే డైరెక్ట్ గా వచ్చిన ప్రవచనం అది. ప్రభు యాగు సెలవిస్తున్నాడు, నేరుగా వచ్చిన ప్రవచనం అది. నేను దర్శనంలో చూసి చెప్పలేదు ఆ ప్రవచనం. అమెరికా నాశనం ఆయన దర్శనంలో చూశాడు. ఆయన 1933లో దర్శనంలో చూశాడు. ఆయన జూన్ నెలలో 7 పెద్ద దర్శనాల్లో చివరి దర్శనం అమెరికా నాశనం చూశాడు ఆయన. కానీ కాలిఫోర్నియా రాష్ట్రము అది భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళిపోతుందని, సముద్ర అడుగులోకి వెళ్తున్నది. ఆయన వాక్యం చెబుతూ ఉంటే వచ్చిన ప్రవచనం అది. ఈవెన్ ప్రాఫిట్ డోంట్ నో, ప్రవక్తకు కూడా తెలియదు ఆ ప్రవచనం సంగతి. ఆయనకు కూడా తెలియదు. ఆయన తరువాత ఆయనతో పాటు ఉన్న సహోదరులు చెప్తే టేప్స్ తెచ్చుకొని విన్నప్పుడు ఆయన ప్రవచనం చెప్పాడని గ్రహించాడు. ఈవెన్ దర్శనం కూడా కాదు, అర్థమైందని చెప్పింది. దర్శనం కూడా కాదు, డైరెక్ట్ ప్రాఫెసీ. వాక్యం చెప్తుండగానే నేరుగా వచ్చిన ప్రవచనం అది. వా, జరిగి తీరుతుందా? బ్రదర్ న్యూస్ చదువు, ఇంటర్నెట్కి వెళ్ళి కాలిఫోర్నియా న్యూస్ చూడు, ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయి. జస్ట్ లాస్ట్ 2 days న్యూస్ ఏంటో తెలుసా? అక్కడ భూమి చీరిక వస్తుందని, రోజుకు 100 సార్లు భూమి అక్కడ వణుకుతూ ఉన్నదని సైంటిస్టులు గ్రహించి ప్రభుత్వానికి చెప్పి, ప్రభుత్వం అక్కడున్న జనులను చాలా
ముఖ్యంగా ఏ ప్రాంతం అయితే చాలా డేంజరస్ జోన్గా ప్రకటించబడిందో సైంటిస్టులు ప్రకటించారు, ఇది డేంజరస్ జోన్, ఇది అపాయకరమైన జోన్ అని. ఏ ప్రాంతం అనేది పెట్టారో ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను బలవంతంగా ఖాళీ చేపిస్తా ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నవీన సంగతులు అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ప్రవచనము ద్వారా స్పష్టముగా నవీన సంఘటనలు జరగడం మనం గమనిస్తా ఉన్నాం. ఇది జరగడం వలన మనకి ఏమర్థమవుతున్నది? మనము వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చిందని. నేనెందుకు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న న్యూస్ గురించి చెప్తా ఉన్నాను? నేనెందుకు ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నాను? నేనెందుకు ట్రంప్ గురించి మాట్లాడుతూ ఉన్నాను? ఎందుకు ఎంటర్‌లో నిజంగా పరిశుద్ధాత్మతో నిండుకొనిన సేవకులు వీటి మీదనే ఎందుకు ప్రసంగిస్తున్నారు? ఆదివారాలు ఎందుకు వీటి మీద బోధిస్తూ ఉన్నారు? ఎందుకు వీటిని ఎత్తి చూపిస్తా ఉన్నారు? ఎందుకు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? ప్రపంచమంతా ఇజ్రాయెల్కు వ్యతిరేకం అవుతా, ఇజ్రాయెల్ ఒంటరిగా ఉంట, మరి అమెరికా సపోర్ట్ చేయుట, ఇవన్నీ జరుగుతున్నాయని ఎందుకు చెప్తా ఉన్నాను? ఎందుకంటే బైబిల్ ప్రవచనాలు ఈ నవీన సంఘటనల ద్వారా స్పష్టపరచబడుతున్నాయి. వీటి వలన మనకు అర్థమయ్యేది ఏంటంటే మనము వెళ్ళిపోయే సమయము చాలా దగ్గరలో ఉన్నదని అర్థం. ఏం చెప్పాడా? అంజూరపు చెట్టు చిగురిస్తుందని చెప్పాడా? అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆయన ఎక్కడుంటాడన్నాడు? సమీపములో ద్వారము దగ్గర ఉంటాడన్నాడా? 1948లో అంజూరపు చెట్టు చిగురించింది. 1963లో బలిష్ఠులను దూత దిగొచ్చేసాడు అక్కడికి. ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన తడుతున్నాడా? ఆయన ఇప్పుడు లౌకిక సంఘకాలంలో ఉండి తడుతున్నాడా? యేసు చెప్పిన సూచనలు, యేసు చెప్పిన ఈ యొక్క సూచన ఇప్పుడు జరుగుతున్నదా లేదా? అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళిపోవడానికి దగ్గరలో ఉన్నామా? మనం ఆ గడియ మనకు తెలియదు, ఆ రోజు మనకు తెలియదు, ఆ నెల మనకు తెలియదు, కానీ సూచనలు జరగడం మనం చూసినప్పుడు మనం దగ్గరలో ఉన్నామని మాత్రం మనకు తెలుసు. నోవహు హానోకును కనిపెడతా ఉన్నాడు. హానోకు ఎప్పుడైతే అదృశ్యం అవుతా నోవహు చూశాడో, నోవహు తన కుటుంబాన్ని తీసుకొని ఓడలోనికి వెళ్ళాడు అక్కడికి. ది స్క్రిప్చర్, ఈ లేఖనం మనకు బైబిల్లో ఎక్కడ కనపడదు. ఎవడన్నా డినామినేషన్ వాడు మనల్ని అడిగారు అనుకో, ఎక్కడుంది బైబిల్లో చూపించు, కనబడదు. కానీ అది అదృశ్య రూపంలో వాక్యము, రాయబడిన వాక్యము కింద దాచబడిన వాక్యముగా ఉన్నది. వీడికి రాయబడిన వాక్యమే అర్థం కావట్లే, ఇక దాని కింద ఉన్న దాచబడిన వాక్యం ఏం అర్థమవుతుంది వీడికి? ఎస్, నిజమే, ఎక్కడ లేదు. ప్రవక్త చెప్పిన మాట బైబిల్ ఎక్కడా లేదు. నోవహు హానోకును కనిపెడుతున్నాడని, హానోకే పిరమిడ్ కట్టాడని బైబిల్లో లేదు. దేర్ ఇస్ నో సచ్ స్క్రిప్చర్. హానోకు పిరమిడ్ కట్టినట్టు బైబిల్లో లేదు. కానీ మన ప్రవక్త చెప్పాడు, ఎందుకంటే రాయబడిన వాక్యం కింద అది దాచబడిన వాక్యం. అది ఆమేన్, 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 ఆమేన్. అది ముద్రల కిందున్న వాక్యం. అది ముద్రల కిందున్న వాక్యం. అది ముద్రలు పగలగొట్టి తెరవబడితే తప్ప ఆ కిందున్న వాక్యం బడికి రాదు. అది ఆ దాచబడిన వాక్యం బడికి రాదు. అది ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసు, మన ప్రవక్త చెప్పిన ఆ మాట ఈరోజు సైంటిస్టులు కరెక్ట్ అంటున్నారు. అవును, గాజాలో ఉన్న ఆ పెద్ద పిరమిడ్, గ్రేట్ పిరమిడ్ అంటారు దాన్ని, ఆ గొప్ప పిరమిడ్ ని కట్టింది అది హానోకే అని చెప్పి ఈ రోజు సైంటిస్టులు నిర్ధారించేశారు ఆల్రెడీ. ప్రవక్త అది చెప్తూ ఉన్నప్పుడు ఏమన్నారో తెలుసా? ఆయన వర్తమానం విన్నవాళ్ళు, చాలా మంది ఆయన వర్తమానం విన్నవాళ్ళు, ఎక్కడుందండి బైబిల్లో? ఎక్కడుంది హానోకు పిరమిడ్ కట్టినట్టు? ఎక్కడుంది? సైంటిస్టులు చెప్తాను, ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. ప్రవక్త చెప్పిన దాన్ని నమ్మని వాడు అవిశ్వాసి వాడు.
అవిశ్వాసమే ఆత్మ సంబంధమైన మరణం. వాట్ ఇస్ స్పిరిచువల్ డెత్? ఆత్మ సంబంధమైన మరణం ఏంటి చెప్పండి? వాక్యమును నమ్మకపోవడమే. వాక్యం పైన అవిశ్వాసమే మరణమై ఉన్నది. అది ఆ రోజు అవ్వ ఎలా మరణం పొందుకున్నది? దేవుడు చెప్పిన వాక్యాన్ని నమ్మకపోవడమే. సిస్టర్, నీ జాకెట్ల గురించి బైబిల్లో రాయబడి ఉన్నది, నీ అలంకరణ గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. నీవు దాన్ని నమ్మకపోతే నువ్వు ఆల్రెడీ ఆత్మ సంబంధమైన మరణంలో ఉన్నావు. నువ్వేమో చెప్పు, నాకు నువ్వు ఎన్ని మెసేజ్ అయినా చదువు, నువ్వు ప్రవక్త వర్తమానాలు ఎన్ని విన్నా సరే, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నావు. నువ్వు ఎస్, నువ్వు ఇంకా కుర్చీ జాకెట్లు కుట్టించుకుంటున్నావంటే యు ఆర్ డెడ్ స్పిరిచువల్లీ. నువ్వు ఆత్మ సంబంధంగా చచ్చిపోయి ఉన్నావు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సు, ఇంట్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్సు, చర్చ్కి వచ్చేటప్పుడు ఒక డ్రెస్సు, లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సు. నీకు వాక్యం పైన విశ్వాసం లేదన్నది రుజువు చేయబడతా ఉన్నది. వాక్యం పైన నీకు విశ్వాసం లేదు. వాక్యం పైన విశ్వాసం లేకపోవడమే ఆత్మ సంబంధమైన మరణము అన్నాడు ప్రవక్త. ఆ రోజు ఆపకు మరణం రావడానికి కారణం ఆమె వాక్యాన్ని నమ్మకపోవడమే, వాక్యాన్ని అవిశ్వసించడమే. ఈ రోజు కూడా సంఘానికి ఆత్మ సంబంధమైన మరణం రావడానికి కారణం వాక్యాన్ని నమ్మకపోవడమే. నువ్వు వాక్యాన్ని నమ్మితే ఖచ్చితంగా నువ్వు వచ్చేస్తావు. దేవుడు చేయవద్దన్న దాన్ని చెయ్యవు, దేవుడు చేయమన్న దాన్ని చేస్తావు. దేవుడు చేయవద్దన్న దానిని నీకెన్ని కోట్ల రూపాయల లాభం వస్తున్నా చెయ్యవు. దేవుడు చేయమన్న దానిని ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా చేస్తావు. బికాజ్ యు ఆర్ ఎ స్టాంచ్ బిలీవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం యొక్క విశ్వాసం అయి ఉన్నావు. నువ్వు ఈ గ్రేట్ పిరమిడ్కి వచ్చి బైబిల్లో ఎక్కడా లేదు హానోకు పిరమిడ్ కట్టినట్టు. చాలామంది విమర్శించారు ప్రవక్త చెప్పిన స్టేట్మెంట్ని. చాలామంది 50 ఏళ్ళ నుండి ఆయన చెప్పిన వ్యాఖ్యానం విమర్శించబడుతూ వచ్చింది క్రైస్తవ లోకంలో. ఒక వధువు ఒక్కటే నమ్మింది. కానీ మీకు విషయం తెలుసా, ఈరోజు సైంటిస్టులే నిర్ధారించేశారు ఆ గ్రేట్ పిరమిడ్, గాజాలో ఉన్న గొప్ప పిరమిడ్, దానికి ఇంకా తలరాయి లేదు. హానుకు తరాయి కట్టలే దానికి. మీకు ఒకటి చెప్తాను వినండి, ఈజిప్ట్లో చాలా పిరమిడ్లు ఉన్నాయి, ఐగుప్తులో చాలా పిరమిడ్లు ఉన్నాయి ఇప్పటికీ. అవన్నీ అప్పుడు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజుల రాణుల యొక్క సమాధులు. మనం మాట్లాడుతున్నది ఇక్కడ రాజుల, ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన రాజుల రాణుల సమాధుల పిరమిడ్లు కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే మీకు పిరమిడ్ల పైన ఐడియా లేదు, మీకు చెప్తా ఉన్నా నేను. అందుకే పిరమిడ్ అన్నతో అది హానోకు అనుకునేరు. ఆ పిరమిడ్లో రాజు శవం దొరుకుతుంది, చెక్కు చెదరని రాజు శవం, రాణుల శవాలు, మంత్రుల శవాలు. అవి శవాలను భద్రపరచడానికి ఒకప్పుడు వాళ్ళు ఐగుప్తులో ఆ రాజులు రాణుల యొక్క శవాలను భద్రపరిచే సమాధిగా యూజ్ చేసేవారు పిరమిడ్లను. ఎందుకంటే వాళ్ళు ఏం నమ్మేవారంటే పిరమిడ్లో నుండే ఆత్మ బయటకు వస్తుంది, మళ్ళీ పిరమిడ్ల ద్వారానే ఆత్మ లోపలికి వెళ్తుందని. వింటున్నారా? అందుకే ఇప్పుడు హిందూయిజంలో కూడా మనం పిరమిడ్ల ధ్యాన కేంద్రాలు చూస్తూ ఉంటాం. హిందూయిజంలో కూడా ఇప్పుడు హిందూయిజంలో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు అవునా, ఉన్నాయా? హలో, వింటున్నారా? కానీ నేను మాట్లాడుతున్న పిరమిడ్లు రాజుల శవాలు, రాణుల శవాలు ఉన్నాయి కావు. మీరు నెట్లో సెర్చ్ చేయండి, ద గ్రేట్ పిరమిడ్ ఇన్ గాజా అని మీరు ఒకసారి టైప్ చేసి చూడండి. ఇది స్పెషల్. దీని కొలతలు ఇంతవరకు సైంటిస్టులకు అర్థం కావట్లేదు. దానికి కారణం సూర్యుని వెలుగు ఎటు నుండి పడినా దాని నీడ దాని పేరునే పడుతుంది తప్ప పక్కన పడదు. వింటున్నారా? ఆ పిరమిడ్ ఎలా కట్టబడిందో ఇప్పటికీ సైంటిస్టులకు అర్థం కావట్లేదు. హానోకు దాన్ని ఎట్లా కట్టాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ నోవా దినాలలో పిరమిడ్లు కట్టే
జ్ఞానం అప్పుడు వాళ్ళకు ఉండే, కానీ హానోకు కట్టిన పిరమిడ్ ఒకటే. దాన్నే గ్రేట్ పిరమిడ్ అంటారు, దాన్నే గొప్ప పిరమిడ్. గాజాలో ఉన్నది అది. ఇప్పుడు గాజాలో ఉన్న ఆ పిరమిడ్కి పైన తలరాయి లేదు. హానోకు దానికి తలరాయి పెట్టలేదు, ఎందుకంటే హానోకు కాలంలో తలరాయి రాలేదు. అది బ్రతమానమంటారు, హానోకు కాలంలో ఆ తలరాయి రాలేదు. అందుకే హానోకు తలరాయి పెట్టలేదు ఆయన. ఎందుకంటే హానోకు తెలుసు తలలాంటి ఒక జనాంగం భూమిపై ఉండబోతున్నది. నిజంగా ఒక పిరమిడ్ భూమిపై ఉండబోతున్నది. అది పిరమిడ్. మనం పిరమిడేనా? మనం ఆ పరిపూర్ణ మానవ స్వరూపం ఏంటిదండి? అది పిరమిడ్ కాదా? ఆ 7 దూతలు ఎవరండి అక్కడ? పిరమిడ్ కాదా? అది వధువు కాదా? అది పిరమిడ్. మనం పిరమిడేనా? ఆలోకి ఇప్పుడు ఎవరు కడుతున్నారు? ఎందుకు తలరాయి పెట్టలేదు? తలరాయి అప్పుడు కాదు వచ్చేది, తలరాయి ఇప్పుడు రావాలి. ప్రధానం అంటాడు, ప్రభుత్వం గారు అంటారు, ఆ గ్రేట్ పిరమిడ్ గురించి మాట్లాడుతూ, ఆ గొప్ప పిరమిడ్ గురించి మాట్లాడుతూ, తలరాయి మన కాలంలో వస్తుంది కనుకనే, హానోకుకు ఆ ప్రత్యక్షత ఉంది కనుకనే ఆయన పిరమిడ్, ఆ గొప్ప పిరమిడ్ కట్టిన తర్వాత దానిపైన తలరాయి పెట్టలేదు ఆయన. అక్కడ డాలర్ పై ఉన్న పిరమిడ్ గురించి కూడా మాట్లాడతాడు ప్రవక్త. ఆ తలరాయికున్న కన్ను అది దేవుడి కన్ను. $1 పై ఉంటుంది, అది తెలుసుగా మీకు. $1 పైన ఉంటుంది, తెలుసుగా మీకు. అమెరికన్ డాలర్ పైన, US డాలర్ పైన. ఫ్రెండ్స్, ఈరోజు సైంటిస్టులు దాన్ని నిర్ధారించారు. ఏమని నిర్ధారించారంటే, గాజాలో ఉన్న గొప్ప పిరమిడ్ అది హానోకు చేత కట్టబడిందని వాళ్ళు రుజువు చేశారు. సై చూసారా? ప్రవక్త చెప్పిన ప్రవచనాలు, ప్రవక్త చెప్పిన సూచనలు నవీన సంగతులలో నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. ఈ మోడర్న్ ఈవెంట్స్ ఈజ్ మేడ్ క్లియర్ బై ద ప్రొఫెసీస్. ఇప్పుడు జరుగుతున్న నవీన సంగతులన్నీ కూడా ప్రవచనాల ద్వారా స్పష్టపరచబడుతున్నాయి. అందుకే మనం ఇప్పుడు దేన్ని చూసినా దేంట్లో నుండి చూస్తామంటే ప్రవచనంలో నుండి చూస్తాం. అమెరికా ఎందుకు ప్రపంచ దేశాలను ఏలే స్థితికి వచ్చింది మనకు తెలుసు. అది ప్రకటన 13లో ఉన్న భూమిలో నుండి వచ్చిన క్రూరముఖమని. రోమన్ క్యాథలిక్ ఎందుకు మళ్ళీ ఇప్పుడు రంగంపైకి వచ్చింది? ఎందుకు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు రోమన్ క్యాథలిక్కి దాసం అయిపోతున్నాయి? రాజకీయము మతము మళ్ళీ ఎందుకు ఏకమవుతున్నాయి? ఎందుకు ఆ ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఆ ఐక్యరాజ్య సమితిలో మొత్తం ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం రావడం ముఖ్యమని ఆలోచించి తీర్మానాలు చేస్తున్నారు? ఇవన్నీ ఏంటి చూపిస్తున్నాయి? ఈ నవీన సంఘటనలన్నీ ప్రవచనాల ద్వారా స్పష్టపరచబడుతున్నాయి. ఇవి మనం ఎక్కడున్నామో చెప్తా ఉన్నాయి. ఇవి ఈరోజు ఇజ్రాయేలులకు స్వాతంత్రత వచ్చి 50 ఏళ్ళు దాటింది, అవునా? వాళ్ళకు స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు దాటింది. వాళ్ళు మెస్సయ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు 3వసారి ఆ మందిరాన్ని కట్టాలని వింటున్నారా? వెస్ట్ బ్యాంక్ ఇప్పుడు పేరేంటో తెలుసా? ఒకప్పుడు యూదయ సమరయ ప్రాంతాలు. బైబిల్లో ఉన్నాయి యూదయ సమరయ ప్రాంతాలు. యేసు తిరిగాడు యూదయ సమరయ ప్రాంతాలలో. ఆ యూదయ సమరయ ప్రాంతాలే వెస్ట్ బ్యాంక్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వెస్ట్ బ్యాంక్ అంటే ఏంటిదో కాదు, యూదయ సమరయ ప్రాంతం. ఈ యూదయ సమరయ ప్రాంతాలు బైబిల్ ప్రకారముగా వెస్ట్ బ్యాంక్ అది ఇప్పుడు పాలస్తీన్ చేతిలో ఉన్నది. పాలస్తీనులు అక్కడ ఉన్నారు, కానీ వీళ్ళు దాన్ని స్వాధీనపరుచుకుంటామని, 3వసారి మందిరం కడతామని ఆల్రెడీ అన్ని సన్నిధం చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటిది? మనకు సూచనలు, మనం వెళ్ళిపోయే సూచనలు. ఎందుకంటే దానియేలు 70 వారముల ప్రకారముగా 70వ వారములోని చివరి అర్ధవారము వాళ్ళకు ప్రారంభము కావాలంటే భూమిపై నుండి వధువు కొనిపోబడాలి. 7 సంఘ కాలంలో వధువు ఎత్తబడాలి, మార్పు చెందాలి, రూపాంతరపరచబడాలి.
సూచనలు ఇప్పుడు మనకు ఈ సూచనల ద్వారా మనకి ఏమర్థమవుతున్నదంటే మనం ఏ సమయంలో ఉన్నామో అర్థమవుతున్నది. యేసు అన్నాడు, ఆ దినమును గూర్చి కానీ, ఆ గడియను గూర్చి కానీ, ఆ సమయమును గూర్చి కానీ తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు కానీ అది పరలోకమున దూతలకైనాను కుమారుడికైనాను తెలియదు. కానీ నేను మీకు సూచనలు ఇస్తా. ఆ సమయానికి వచ్చి సూచనలు మాత్రం ఇస్తా. నేను పలానా సంవత్సరము, పలానా నెల, పలానా దినమని నేను చెప్పను కానీ అప్పుడు మాత్రం జరిగే సూచనలు ఇస్తాను. ఈ సూచనలు జరిగినప్పుడు గుర్తుంచుకో, నువ్వు వెళ్ళిపోబోతున్నావు. నువ్వు వా 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 ఇప్పుడు మనం వెళ్ళిపోతాం ఊరికి ప్రతి ఆధారం చెప్పుకుంటాను. ఓ రోజు అది చెప్పడం అయిపోతుంది. ఎందుకంటే జరగాల్సిన సూచనలన్నీ జరిగిపోయాక ఇక మిగిలిపోయింది ఏమన్నది? ఇక ఎత్తబడటమే. ఇక కాలిఫోర్నియా మునిగిపోతుంది అన్నాడా? కాలిఫోర్నియా రాష్ట్రం మునిగిపోతుంది అన్నాడా ప్రవక్త? జరుగుతుంది ఇప్పుడు. అది రోజుకు 100 సార్లు అక్కడ భూమి కంపిస్తూ ఉంది. చీలికలు కనపడతా ఉన్నాయి, భూమిలో పగలు కనపడతా ఉన్నాయి, రంధ్రాలు పడతా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. అందుకే ప్రభుత్వం వాళ్ళని కాల్ చేపిస్తూ ఉన్నది. ఏదైతే సైంటిస్టులు డేంజరస్ జోన్ అని అన్నారో, ఇదంతా ఎర్ర గీత ఎక్కడైతే గీశారో ఆ ఎర్ర గీత కలిగిన ప్రాంతాలన్నింటినీ కాల్ చేపిస్తూ ఉన్నారు. వాట్ ఈస్ దట్? ఏంటిది అది? సూచనల నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు. నవీన సంగతులు ప్రవచనాల ద్వారా స్పష్టపరచబడుతున్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూస్తా ఉన్నాం మనం, సూచనలు కనబడతా ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఏమవుతున్నది. ప్రవక్త అన్నాడు, ఒకప్పుడు మనం తినే ఆహారము, ఈరోజు మనం తింటున్న ఆహారము అది మనకు మరణాన్ని, జబ్బును తీసుకొస్తా ఉన్నాయి అన్నాడా? కానీ ఒకప్పుడు వాళ్ళు తిన్న ఆహారం, వాళ్ళు 70 ఏళ్ళకి వచ్చినా వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ లేవు. వాళ్ళకు హృద్రోగాలు లేవు, వాళ్ళకు కిడ్నీలు ఫెయిల్ అవడాలు లేవు వాళ్ళకు. ఏదండి ఒకప్పుడు షుగర్ ఉన్నదా? ఇప్పుడు షుగర్ కొత్త వ్యాధి. ఒకప్పుడు చికెన్ గున్యా ఉందా? ఒకప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవడాలు ఉన్నాయా? ఒకప్పుడు స్వైన్ ఫ్లూ ఉన్నదా? చెప్పాలా నాకు? వాట్ ఈస్ దాట్? ప్రతిపాదన అన్నాడు. ఇవన్నీ మనకేం సూచిస్తున్నాయంటే మనం చివరి దినములలో ఉన్నామని. బైబిల్లోని ప్రవచనాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 20 ఏళ్లకే ఆడపిల్లలు, యవనస్తురాళ్ళు మేనపాస్ దశకు రావడం. మేనపాస్ దశ అంటే తెలుసు కదా, ప్రతి నెల జరిగే ఋతుక్రమం ఆగిపోవడం 20 ఏళ్లకే. అంటున్నాను ఎందుకు? మనం తినే ఆహారం అలా ఉన్నది. మనం తింటున్నది హైబ్రిడ్ ఆహారం. అందుకే సంకరించబడిన ఆహారం తింటున్నాం కనుకనే మనకు మరణం కలుగుతూ ఉన్నది. 40 ఏళ్లకే 70, 80 ఏళ్ళు వచ్చిన వాడిగా మారిపోతున్నాడు ఈరోజు 40 సంవత్సరాలకే. అవునా కాదా? ఏంటిది? ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? ఇవన్నీ మరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్రాఫిట్ ఏమన్నాడంటే, ఇలా మరణము ప్రపంచాన్ని మెల్లమెల్లగా తన స్వాధీనంలో తెచ్చుకుంటున్న సమయంలోనే మరణాన్ని జయించే ఒక గుంపు ఉంటుంది. ఈవెన్ దే విల్ బి ఓవర్కమ్ దిస్ ఫిజికల్ డెత్ ఆల్సో. వాళ్ళు ఈ యొక్క భౌతికమైన శరీర సంబంధమైన మరణాన్ని కూడా జయిస్తారు. వాళ్ళు మరణమును రుచి చూడబడతారు వాళ్ళు ఇక్కడ నుండి. ఇప్పుడు జరుగుతున్నాయా? మరి ప్రవక్త చెప్పినట్టు జరుగుతున్నాయా? మరణము ఇప్పుడు మెల్లమెల్లగా స్వాధీనపరుచుకుంటుందా? అరే పుట్టుకతోనే షుగర్ వ్యాధి, పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు, పుట్టుకతోనే కిడ్నీలు ఫెయిల్ అవ్వడాలు చూస్తున్నామా లేదా మనం? ఏంటిది? మరణం మెల్లగా మానవ జాతిని స్వాధీనం తెచ్చుకుంటున్నదా? కానీ ఇదే సమయంలో ఏం జరుగుతుంది అన్నాడు ప్రవక్త. ఇది జరుగుతున్న సమయంలో ఒక గుంపు ఉండదు భూమి పైన. వాళ్ళకి అసలు మరణమే రాదు. వాళ్ళకిగా మరణమును రుచి చూడకుండా వెళ్ళిపోయే గుంపు అది. ఇప్పుడు ఆ
ఈ సూచన మనకేం చూపిస్తానే అంటే, ఇలా జరగడం మనం ఏం చూస్తున్నామంటే, ఇవన్నీ జరగడం వలన మనకేమర్థం అవుతుందంటే, మనము మరణాన్ని జయించలిపోబోతున్నాం అని అర్థమవుతాను. నీ రాకడకు సూచనలు ఏంటి ప్రభు అని శిష్యులు అడిగితే, అంజూరపు చెట్టు చిగురిస్తాడన్నాడు. ఇంకో దగ్గర అంజూరపు చెట్టుతో పాటు సమస్త వృక్షాలు కూడా చిగురిస్తాయి అన్నాడా? అవన్నీ జరిగినాయా? ఆయన సమీపంలో ఉంటానన్నాడు. ఉన్నాడా? ఇప్పుడు ద్వారం దగ్గర నిలబడ్డాడా? ద్వారం నిలుచుంటానన్నాడు కదా. సంఘకాలంలో ఏ కాలం అండి ద్వారం దగ్గర నిలుచుండి తడుపున్నది? చెప్పాలా నాకు? ఏ కాలంలో నిలబడి ఆయన తడుపున్నాడు? ఆయన లవోదికీయ సంఘకాలంలోనే ఆయన ద్వారము దగ్గర నిలుచుని తడుతున్నాడా? సో ఇప్పుడు ఆయన చెప్పిన ఆ కాలం ఈ కాలమేనా ఇప్పుడు? అవునంటారా? ఆయన రాకడకు సూచనలలో ఇప్పుడు అవి జరుగుతున్నాయా? నవో దినాలలో ఉంటాయన్నారు ఆయన. హలో 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 ఇప్పుడు నవో దినాలలో ఉన్నాయా? లోటు దినాలలో ఉన్నాయా? అందరూ సొదములుగా మారిపోయారా? సొదములు గుమ్మరులుగా మారిపోయారా? ఏంటి సొదములు గుమ్మరులు? స్త్రీని పురుషులు పెళ్లి చేసుకోవడం జరుగుతున్నాయా లేదా? సెక్స్ మార్పిడి జరుగుతుందా లేదా? ట్రాన్స్జెండర్ సెక్స్ మార్పిడి, పురుషుడు స్త్రీగా మారిపోతున్నాడు, స్త్రీ ఏ చెప్పినట్టు జరుగుతున్నాయా? ఇవన్నీ దేనికి సూచనలు అన్నాడు ఆయన? రాకడకు, రెండవ రాకడకు. సో ఇవన్నీ జరుగుతాయంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఇక అంజలి చెట్టు చిగురించి 50 ఏళ్ళు దాటింది అక్కడ. ఏమాన్ చిగురించి 50 ఏళ్ళు దాటింది అక్కడ. అంజూరపు చెట్టు చిగురించింది అక్కడ. ఏమాన్ హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. నీ రాకడకు సూచనలు ఏంటివని అడిగితే ఇవన్నీ చెప్తున్నాడు. నీ రాకడకు దినం ఏంటిది, సంవత్సరం ఏంటిది అంటే ఆయన మళ్ళీ సూచనలే చెప్పేటోడు. ఎందుకంటే ఆయన చెప్పాడు అక్కడ, ఆ దినమైనను ఆ గడి అయినను అది తండ్రి యొక్క మాత్రమే తెలుసు, కానీ పరలోకమున్న దూతలకు కానీ లేకపోతే కుమారుడికి కూడా తెలియదు అన్నాడు. కానీ మీకు సూచనలు ఇస్తున్నాను అన్నాడు. ఆయన రాకడ వచ్చే సూచనలు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ సూచనలు కనబడతా ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే ఆ సూచనలు కనబడతానంటే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు రాకడకు దగ్గరలో ఉన్నామని అర్థం. అక్కడ ఈ నవీన సంగతులన్నీ కూడా ప్రవచనం ద్వారా స్పష్టపరచబడుతున్నాయి ఇప్పుడు. అంటే అర్థం ఏంటంటే మనం వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చిందని అర్థం. ఇప్పుడు మీలో ఇంకెవరైనా మారుమనసు పొందకపోతే అర్జెంటుగా మారుమనసు పొందండి, అర్జెంటుగా మారుమనసు పొందండి. ఎవరైనా ఇంకా జీవితం సరిదిద్దుకోకపోతే అర్జెంటుగా అత్యవసరంగా సరిదిద్దుకోండి. ఇప్పుడే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణతో బాప్తిసం పొందుకొని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడండి. ఇప్పుడే క్రీస్తుతో సమాధాన పడండి. మీలో ఇంకా ఎవరైనా సరి చేసుకొని ఎన్నో ఉన్నాయి మీ జీవితంలో, సరి చేసుకోండి. ఆదివారాల ఆరాధనలు రాకపోవడం, కూటాలకు రాకపోవడం, రోజు ప్రార్థించకపోవడం, బైబిల్ చదవకపోవడం, రోజంతా బిజీగా ఉండడం, అవన్నీ ఉంటే మానేసుకోండి. ఈరోజే సూచనలు నెరవేర్పు జరుగుతున్నాయి, ప్రవచనాలు స్పష్టపరచబడుతున్నాయి, నవీన సంగతుల ద్వారా ప్రవచనములు స్పష్టపరచబడుతున్నాయి. ఇప్పుడు చూడు, అమెరికా దేశం మధ్యవర్తిత్వం చేస్తుంది రోమన్ క్యాథలిక్తో. దానియేలు ప్రజలైన ఇజ్రాయేలులు ఒక నిబంధన చేసుకుంటారు. ఉందా ప్రవచనం? దానియేలు 9వ అధ్యాయంలో ఉందా? 27వ వచనంలో, ఒక వారము మట్టుకు వాడు అనేకులతో నిబంధన చేయను. అవునంటారా? కానీ వాడు మధ్యలో ఏం చేస్తాడు? ఆ నిబంధనను మీరుతాడు. ఇప్పుడు ఆ నిబంధన చేసుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నారా? ప్రపంచమంతా ఏకమైపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వాళ్ళకున్న ఏకైక అవకాశం, వాళ్ళు దేశంగా నిలబడాలంటే వాళ్ళకున్న ఏకైక అవకాశం రోమ్తో ఒప్పందమే. దానికి అమెరికా పూర్తి సపోర్ట్తో మధ్యవర్తిత్వం చేస్తున్నది.
దానియేలు 70వ వారంలో చివరి అర్ధవారము ప్రారంభమయ్యేదే రోముతో ఇజ్రాయేలు నిబంధనతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు దానికి కావలసిన పరిస్థితులన్నీ ప్రపంచంలో అటు రోమ్కి, ఒకప్పుడు అది అన్య రోమ్, కానీ ఇప్పుడు పోప్ రోమ్. అది ఇప్పుడు పోప్ రోమ్కి, ఇజ్రాయెల్కు, అలానే అమెరికాకి, అలానే ప్రపంచ దేశాలకు అన్ని పరిస్థితులు దానికి చూపిస్తున్నాయి. ఏంటది? ప్రవచనం నెరవేర్పు. ఏంటది? సూచన. కానీ అది జరగాలంటే ముందు ఎవరు వెళ్ళిపోవాలి? అది జరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అక్కడ జరిగినాయి. అన్ని పరిస్థితులు ఇప్పుడు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఆ సూచన అక్కడ మనకు కనబడుతున్నదంటే అర్థం ఏంటిది? ఇక్కడ వాళ్ళే కదా మన క్యాలెండర్. వధువుకి క్యాలెండర్ ఎవరండి? వధువుకి గడియారం ఎవరండి? ఇజ్రాయెలే కదా. సో డానియల్ 70 వీక్స్, దానియేలు 70 వారాలు తెలవని సేవకుడు అసలు సేవకుడే కాదన్నాడు ప్రవక్త. అందుకే 1520 సంవత్సరంలో 5వ సంఘకాలపు వర్తమానం మొదలైంది. 400 సంవత్సరాల వరకు సంస్కరణల చేత, అంటే సంస్కర్తలు జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, అలానే పెంతెకోస్తులు, అలానే ఇంకా చాలామంది ఉన్నారు, ఉరియా స్మిత్, లార్కిన్స్, ఇక వీళ్ళందరూ ఉన్నారు. పెద్ద పెద్ద సంస్కర్తలు, చాలా పెద్ద పెద్ద సేవకులు వారి కాలంలో, ఆ 400 సంవత్సరాల కాలంలో. ఏది 1520 నుండి 1906 వరకు, అదంతా కూడా ఆ కాలంలో వీళ్ళందరూ దానియేలు 70 వారాల గురించి పుస్తకాలు రాశారు. ఎస్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దానియేలు 70 వారాలకును వధువు వెళ్ళిపోవటకును సంబంధం కలుగున్నదని. ప్రభు 2వ రాకడకు, ఎత్తబడుటకు దానియేలు 70 వారాలకు సంబంధం ఉన్నదని. అందుకే వాళ్ళందరూ పుస్తకాలు రాస్తారు. వాళ్ళందరూ దానిపైన పుస్తకాలు రచించారు. ప్రధానం అంటాడు, ఉరియా స్మిత్ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, నేను వాటిని చదివాను. లార్కిన్స్ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, నేను వాటిని చదివాను. ఇలా అప్పటి కాలంలో ప్రపంచ మేధావులుగా ఉన్న పెద్ద పెద్ద క్రైస్తవ తత్వజ్ఞానులు, థియాలజికల్ క్రైస్తవ తత్వజ్ఞానులు కలిగిన వాళ్ళు పుస్తకాలు నేను చదివాను. కానీ ఆ పుస్తకాలు వాళ్ళు చదివినప్పుడు చాలా లేఖనాలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారముగా కలవట్లేదు. ప్రాఫెట్ చదివారు వాళ్ళ పుస్తకాలు, కానీ వాళ్ళు చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే దానియేలు 70 వారాల గురించి వాళ్ళు లెక్కలేసి చూపించారో, ఆ లెక్కలన్నీ ప్రవచనాలతో సరిపోవట్లేదు. మీకు తెలుసా, వాళ్ళందరూ డేట్లు ఇచ్చారు. వాళ్ళందరూ పలానా రోజు యేసు వస్తాడని డేట్లు ఇచ్చారు. తెలుసా మీకు ఆ సంగతి? జోహో విట్నెస్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఒక సంవత్సరం, వాళ్ళ సంఘ స్థాపకుడు ఒక సంవత్సరము, ఒక నెల, ఒక డేట్ ఇస్తే వీళ్ళందరూ కలిసి ఆ రోజున ఒక పెద్ద కొండపైకి వెళ్ళి ప్రభు ఈరోజు వస్తాడు అని చెప్పేసి అందరు అక్కడ కూర్చొని ఎదురు చూడడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఎందుకు దాన్ని నమ్మారో తెలుసా? వాళ్ళు వేసిన లెక్కలు, దానియేలు 70 వారాల లెక్కలు కరెక్ట్గా దానికి కనబడుతున్నాయి అన్నమాట. అయితే ప్రాఫిట్ ఏమంటాడంటే, వాళ్ళు వేసిన లెక్కలు, వాళ్ళు తీసుకున్న లెక్క ఏదైతే ఉందో, వాళ్ళు వేసిన లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా వేశారు, చాలా బాగా చూపించారు. కానీ అవి అన్ని ప్రవచనాలకు సరిపోవట్లేదు. స్క్రిప్చర్స్ అన్నిటిని, లేఖనాలన్నిటినీ అవి కలుపుతలేవు. అవి వాళ్ళు చెప్పిన లెక్కలు. అమనంటారా? ఏ లెక్కైనా సరే లేఖనాలన్నీ కలవాలి అక్కడ. ఒక లేఖనము వ్యతిరేకమున్నా ఈ లెక్క తప్పని అర్థం. పట్టుకున్నారా మీరు? ఇప్పుడు చూడండి, మనం మత్తయి సువార్త 28:19 తప్పని ఎప్పుడు చెప్పాం? ఎప్పుడైనా చెప్పినామా మనం? అక్కడ యేసు చెప్పిన మాటను తీసి చూపిస్తాం మనం. ఇంకా మత్తయి సువార్త 28:19 ఏం చెప్పాడు ఆయన? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మకయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వుడి. అవునా?
అవును అని చెప్పింది నిజం. అది తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకు ఒక నామం ఉన్నది. ఆ నామంలో బాప్తిసం అన్నాడు. ఆ నామమే పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ నామం ఏమిటో బయలుపరచబడ్డది. ఆ నామమే ప్రభువైన యేసుక్రీస్తు నామం. మత్తయి సువార్త 28:19 యొక్క లేఖనము నెరవేరితే ఆ అపోస్తల కార్యం 2:38 అయి ఉన్నది. యేసు ఏదైతే చెప్పాడో దాన్ని చేసిందే. మత్తయి సువార్త 28:19 యేసు ఏదైతే చెప్పాడో దాన్ని చేసిందే అపోస్తల కార్యం 2:38. మీకు అర్థమైందా నేను? సో మనం యేసుక్రీస్తు మాంసం గురించి మాట్లాడుతున్నాం అనుకో, బైబిల్ అంతా యేసుక్రీస్తు మాంసం గురించి రాయబడి ఉంది. అందుకే అన్ని లేఖనాలు దానికి సరిపోతున్నాయి కనుకనే ఈరోజు అది కరెక్ట్ అని మనం అంటున్నాం. అన్ని లేఖనాలు కలుస్తున్నాయి కనుకనే మత్తయి సువార్త 28:19 కూడా కలుస్తూ ఉన్నది అక్కడ. అదేం వ్యతిరేకిస్తలేదు. ఇప్పుడు చూడండి, మనం దేవుడు ఒక్కడే అంటున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఒక్కడే అని? How many believes that God is one? దేవుడు ఒక్కడని ఎంతమంది నమ్ముతున్నారు? అలాగని మనం ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే పదాలను వాడమా? వాడతాం. ఎందుకంటే ఒక్క దేవుడే ఈ 3 పాత్రలలో ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. అవును, ఆయన యెహోవాగా ఉన్నాడు. ఆయన అవును, ఆయన తండ్రిగా ఉన్నాడు అక్కడ. ఆయన ఆ తండ్రియే కుమారుడిగా వచ్చాడు ఇక్కడ. అవునంటారా మీరు? ఇప్పుడు ఆ కుమారుడే ఏమయ్యాడు ఇప్పుడు మనకు? మనం ఏం తండ్రికి వల్ల పరిశుద్ధాత్మ తప్పను మనం. అది ఒకే దేవుని యొక్క 3 బిరుదులై ఉన్నది, 3 కార్యాలయాలు ఉన్నాయి. అది 3 ఆఫీసర్స్, 3 కార్యాలయాలు, 3 పాత్రలు ఒకే దేవునివి. సంఘ శాఖలు చెప్తున్నట్లు 3 దేవుడు కాదు, ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు. కాబట్టి మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది మనం తప్పని మనం అంటలేం. 100% రైట్ అది. అవునాయన తండ్రిగా ఉన్నాడు, అవునాయన కుమారుడుగా ఉన్నాడు, అవునాయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అవునాయన యోహాను సువార్తలో తండ్రి తండ్రి అని పిలిచాడు. పిలవాలి, పిలవకపోతే మళ్ళీ తప్పైతుంది అక్కడ. ఎందుకంటే ఆయన ఉన్న పాత్రనే కుమారుని పాత్ర. ఆయన కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన తండ్రి అని పిలవాలి. ఆయన అవునంటారా? ఇప్పుడు నేను కుమారుడుగా ఉన్నాను, మా నాన్న తండ్రిని పిలవాలి. నా 2 కొడుకులకు, నా 2 కుమారులకు నేను తండ్రిని. నేను ఇప్పుడు తండ్రినైనా కూడా పాత్ర నాది కుమారుణ్ణి కనుక నేను ఎవరిని పిలవాలా? మా నాన్నను. తండ్రి అని పిలవాలా? ఊరుకో, నేను ఆల్రెడీ నా 2 కొడుకులకు నేను తండ్రిని కాబట్టి నేను నేను తండ్రిని అన్నాను అంటే ఒకరు కొడతాడు. నీకు 100 మంది పిల్లలు ఉన్నాను, నా కుమారుడు వేరా? ఇస్ ఇట్ రైట్? అవునా కాదా? పాత్ర అవునంటారా? ఆయన ఎందుకు తండ్రి అన్నాడు అక్కడ? ఎందుకంటే ఆయన ఉన్న పాత్ర కుమారుని పాత్ర కనుక. తప్పిపోయింది తండ్రి కాదు, తప్పిపోయింది కుమారుడు. పాపం చేసింది తండ్రి కాదు, పాపం చేసింది ఎవరు? కుమారుడు పాపం చేశాడు. ఏదో కుమారుడు పాపం చేశాడు, ఏదో కుమారుడు తప్పిపోయాడు. అందుకే తండ్రి ఏం కావాల్సి వచ్చింది? కుమారుడు కావాల్సి వచ్చింది. ఎందుకు? ఈ కుమారుడు రక్షించడానికి. హల్లెలూయా! ఈ కుమారుని రక్షించడానికి అందుకే తండ్రి కుమారుడు కావాల్సి వచ్చింది. అందుకే తండ్రి కుమారుడు అయ్యారు. ఇక్కడ కుమారుడిగా రక్తం కార్చి మనందరినీ, కుమారులు కుమార్తెలు మనందరినీ ఆ కుమారుడి రక్తం ద్వారా విమోచించి మళ్ళీ తండ్రిగా ఆయన అక్కడ కూర్చొని మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. అర్థమైందా అందరికీ? ఎందుకంటే తప్పిపోయింది తండ్రి కాదు. తండ్రి వచ్చి ఎట్లా రక్తం కారుస్తాడు? ఇప్పుడు ఏదోను తోటలో దేవుని కుమారుడైన ఆదాము వలన మనమందరం తప్పిపోయినాం. ఆ ఒక్క కుమారుని వలన మనందరికీ పాపం వచ్చింది, మనందరికీ మరణం వచ్చింది. అవునా? సో అలానే
మళ్ళీ ఇంకా ఒక్కని కుమారుని ద్వారా, ఆయనే యేసుక్రీస్తు తండ్రి కుమారుడయ్యాడు అక్కడ. ఆ కుమారుని రక్తం ద్వారా మళ్ళీ మనం పాపక్షమాపణ పొందుకుంటూ నిత్య జీవాన్ని పొందుకుంటా ఉన్నాం. ఏదోను తోటలో మొదటి కుమారుడు ఆదాము ద్వారా, మొదటి ఆదాము ద్వారా మనమందరము దేవుని కుమార్తె మనము ఆ మొదటి ఆదాము ద్వారా, ఆ మొదటి దేవుని కుమారుని ద్వారా ఏ విధంగానైతే మనమందరం పాపులమైనామో, మరణమునకు లోనైనామో, అలాగుననే మళ్ళీ కడపడి ఆదాము ద్వారా, దేవుని కుమారుడైన కడపడి ఆదాము ద్వారా, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు ద్వారా, ఇప్పుడు ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన ద్వారా ఇప్పుడు మళ్ళీ నిత్య జీవం వస్తా ఉన్నది. ఒక కుమారుని ద్వారా నిత్య జీవాన్ని కోల్పోయి మరణాన్ని పొందుకున్నాం, పరిశుద్ధతను కోల్పోయి పాపాన్ని పొందుకున్నాం. ఇప్పుడు ఇంకో కుమారుని ద్వారా కోల్పోయిన నిత్య జీవాన్ని పొందుకొని కోల్పోయిన పరిశుద్ధతను మళ్ళీ మనం పొందుకుంటున్నాం. పాపము పోగొట్టబడి పరిశుద్ధతను పొందుకుంటున్నాం, మరణమును పోగొట్టబడి నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ తప్పిపోయింది తండ్రి కాదు, ఇక్కడ తప్పిపోయింది ఎవరు చెప్పండి? కుమారుడు తప్పిపోయాడు. సో ఇప్పుడు ఆయన ఎవరు అవతారంలో రావాలి? ఇప్పుడు ఆయన కుమారుడు అవతారంలోనే రావాలా. ఆ ఒక్క కుమారుని ద్వారా అందరికి ఎలా పాపం వచ్చిందో, అందరికి ఎలా మరణం వచ్చిందో, మళ్ళీ ఒక కుమారుని ద్వారా అందరికి పరిశుద్ధత, నిత్య జీవం రావాలా. అందుకే తండ్రి ఏమయ్యాడక కుమారుడయ్యాడు. మనం తండ్రికి మన పరిశుద్ధాత్మ తప్పని మనం అన్నాం, 100% రైట్. అది కనవైన బిరుదులు, కనవైన పాత్రలు, ఆయనకు ఒక నామం ఉన్నది, ఆయనకు ఒక పేరు ఉన్నది. ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు కాదు. ఆయన ఏకైక దేవుడే 3 పాత్రలు వేసిన వాడు. ఆయన ఆ ఏకైక దేవుని పేరే, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మన బిరుదులు కలిగిన ఆ ఏకైక దేవుని పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఏ లేఖనాన్ని విడిచిపెట్టినా మనకు వచ్చిన ప్రత్యక్షతలో ఆ ప్రత్యక్షత ఒక్క లేఖనానికి కూడా సరిపోకపోయినా, అన్ని లేఖనాలతో సరిపోయి ఒక్క లేఖనానికి సరిపోకపోయినా మనకు వచ్చిన ప్రత్యక్షత అబద్ధం. పాయింట్ అర్థమైందని నేను చెప్పింది. మనకు వచ్చిన ప్రత్యక్షత అన్ని లేఖనాలతో కలవాలి, అన్ని లేఖనాలతో అది జతపడాలి. అది ఏమాన్ అర్థమైన ఉందో రామని చెప్పండి. నేను చెప్పేది అర్థమైంది అందరికీ. అందుకే ఉరియా స్మిత్ డానియేల్ 70 వారాల గురించి రాస్తూ, లెక్కలేస్తూ దాని గురించి రాస్తూ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దానియేలు 70 వారాలు పిలవకుండా ఒక సేవకుడు ఎత్తబడలేడు. దానియేలు 70 వారాల గురించి తెలవకుండా ఒక వ్యక్తి ఎత్తబడలేరు. ఎందుకంటే దానియేలు 70 వారాలకు ఎత్తబడుటకు సంబంధం ఉన్నది. అందుకే వాళ్ళు ఆ సంస్కరణల కాలం ఏది 5వ సంకాలం నుండి మొదలుకొని ప్రవక్త వచ్చే 7వ సంకాలం వరకు వాటిని ఏమంటారు? దాన్ని సంస్కరణల కాలం అంటారు. దాన్ని ఏమంటారు? రిఫర్మేషన్ టైం, రిఫార్మర్స్ టైం. మార్టిన్ లూథర్ ద్వారా, జాన్ వెస్లీ ద్వారా, పెంతెకోస్తల ద్వారా సంఘం తిరిగి సంస్కరించబడింది. అందుకే ప్రాఫిట్ ఏమంటాడంటే, వాళ్ళు సంఘ సంస్కర్తలు గనుకనే చాలా విషయాలు వాళ్ళకి అర్థం కాక వదిలిపెట్టారు. మార్టిన్ లూథర్ చిలకరింపు బాప్సం ఇచ్చేవాడు. రోమన్ క్యాథలిక్ని వ్యతిరేకించినారు. మార్టిన్ లూథర్ చిలకరింపు బాప్తిజమం ఇచ్చేవాడు, సుట్ట తాగేవాడు. వింటున్నారా? ఎందుకైనా సంఘ సంస్కర్త మాత్రమే, ప్రవక్త కాదాయన. అందుకే ఆయనకు వాక్యం అంతా అర్థం కాలేదు. ఆయనకు కొంతవరకే పరిశుద్ధాత్మ వెలుగునిచ్చాడు. ఏంటి ఆ వెలుగంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.
మారు మనసు పొందడము, నీతికరణ వర్తమానము అంతవరకే ఇచ్చాడు. ఆ నీతికరణ వర్తమానం కూడా సంపూర్ణతలో రాలేదు ఆయనకు, కొంతవరకే వెలుగునిచ్చాడు. దానికి కారణం ఏంటంటే 5వ సంకల్ప దూత వర్తమానికుడు మార్టిన్ లూథర్ ప్రవక్త గాడు. ప్రవక్త అయితేనే వాక్యం సంపూర్ణంగా బయలుపరచబడుతుంది. పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? ప్రవక్త అయితేనే వాక్యం పూర్తిగా బయలుపరచబడుతుంది. సంఘ సంస్కర్తకు వాక్యం పూర్తిగా అర్థం కాదు, కొంతవరకు చెప్పగలుగుతాడు, కానీ మిగతావన్నీ విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే అతనే కన్ఫ్యూజ్ అయిపోతాడు, అతనే గలిబిలి చెందుతా ఉంటాడు. దానికి కారణం ఏంటంటే అతను ప్రవక్త కాదు. ప్రవక్త అయితేనే వాక్యం పూర్తిగా బయలుపరచబడుతుంది. అందుకే మార్టిన్ లూథర్ 5వ సంకల్ప వర్తమానికుడు సంఘ సంస్కర్త గనుకనే పూర్తిగా అతనికి అర్థం కాలేదు. నీతికరణ వర్తమానం పూర్తిగా అర్థం కాలేదు. వింటున్నారా? అందుకే బాప్తిస్మం ఎలా ఇచ్చేవాడో తెలుసా? చిలకరింపు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో చిలకరింపు. తర్వాత వచ్చాడు 6వ సంకల్పం జాన్ వెస్లీ. ఆయన కూడా సంఘ సంస్కర్తనే కానీ ప్రవక్త కాదు. ఆయన శుద్ధీకరణ వర్తమానం తీసుకొచ్చాడు, ముంచుడు బాప్తిస్మాన్ని తీసుకొచ్చాడు. హలో హలో వింటున్నారా? కానీ ముంచుడు బాప్తిస్మము శుద్ధీకరణ వర్తమానం తీసుకొచ్చిన ఆయనకు కూడా అనేక విషయాలు అర్థం కాలేదు. ఆయనకు కూడా ఎందుకు? సంఘ సంస్కర్తనే తప్ప ప్రవక్త కాదు ఆయన. వాక్యం ఎప్పుడు సంస్కర్తల దగ్గరికి రాదు, వాక్యం ఎప్పుడు ప్రవక్తల దగ్గరికి వస్తుంది. వింటున్నారా నేను చెప్పింది? అందుకే జాన్ వెస్లీ కూడా తన కాలంలో ఆ శుద్ధీకరణ వర్తమానం పూర్తిగా బయలుపరచబడలేదు, కొంత వెలిగే బయలుపరచబడింది. మార్టిన్ లూథర్ చిలకరింపు బాప్సం ఇస్తే జాన్ వెస్లీ ముంచుడు బాప్సం ఇచ్చాడు, కానీ తండ్రికి బల పరిశుద్ధాత్మ నామంలో. తర్వాత పెంతెకోస్తోళ్ళు వచ్చారు. వీళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం అనే పేరుతో వచ్చారు. వరముల పునరుద్ధరణ, మళ్ళీ భాషలు మాట్లాడుట, భాషలకు అర్థం చెప్పుట, ప్రవచనాలు, దయ్యములను వెలగొట్టుట, స్వస్థతలు, వరములు పునరుద్ధరించబడడం మొదలైంది. వీళ్ళు పెంతెకోస్తు వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్సం పేరుతో వచ్చారు. కానీ వీళ్ళు కూడా సంఘ సంస్కర్తలే కానీ వీళ్ళు కూడా ప్రవక్త కాదు. అందుకే వీళ్ళకు కూడా పరిశుద్ధాత్మ బాప్సం అంటే ఏంటిదో అర్థం కాలేదు, సంపూర్ణంగా వీళ్ళకి బయలుపరచబడలేదు, కొంతనే బయలుపరచబడ్డది. మరి ఎంతవరకు వచ్చారంటే వీళ్ళు అక్కడ జాన్ వెస్లీ కాలంలో ముంచుడు బాప్తిజం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇస్తే వీళ్ళు యేసు నామంలో ఇయ్యడం మొదలు పెట్టారు. కానీ అక్కడే వీళ్ళు కూడా ఆగిపోయారు యేసు నామం దాకా. ఎందుకంటే బైబిల్లో చాలా మంది యేసులు ఉన్నారు. సుమియేసు ఉన్నాడు, బరియేసు ఉన్నాడు. వింటున్నారా? బైబిల్లో చాలా మంది యేసులు ఉన్నారు, అవునంటారా? వీళ్ళు యేసునామం వరకే బాప్సం ఇవ్వడం మొదలు పెట్టారు, యేసునామం వరకే వీళ్ళు వచ్చారు. వీళ్ళు తర్వాత వచ్చాడు 7వ దూత. ఆయన సంఘ సంస్కర్త కాదు, ఆయన ప్రవక్త అయిన వర్తమానికుడు. ఈయన 7వ సంఘ కాలానికి ప్రవక్త, వర్తమానికుడు. ప్రవక్త కనుకనే మళ్ళీ ఆయన సంపూర్ణతలో నీతికరణ గురించి బోధించడం మొదలుపెట్టాడు. ఏదైతే మార్టిన్ లూథర్ విడిచిపెట్టాడో నీతికరణలో అవన్నీ ప్రవక్త చెప్పడం మొదలుపెట్టాడు. ఏదైతే జాన్ వెస్లీ శుద్ధీకరణలో విడిచిపెట్టాడో అవన్నీ ప్రవక్త వాటిని సంపూర్ణంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఏదైతే పెంతెకోస్తులు పరిశుద్ధాత్మ బాప్సం గురించి విడిచిపెట్టారో చాలా విషయాలు అవన్నీ ప్రవక్త తిరిగి వాటిని గురించి బోధించడం మొదలుపెట్టాడు ఆయన. ఎందుకంటే ప్రవక్త దగ్గరికే దేవుడు వాక్యం వస్తుంది కనుక. ప్రవక్త వస్తేనే దిద్దుబాటు కాలం మొదలవుతుంది. దిద్దుబాటు కాలం ప్రవక్త వస్తేనే, ఎందుకంటే వాక్యం ప్రవక్త దగ్గరికే వస్తుంది కనుక. అందుకే మార్టిన్ లూథర్ విడిచిపెట్టిన విషయాలు, జాన్ వెస్లీ విడిచిపెట్టిన విషయాలు, వింటున్నారా? వాళ్ళు వివాదాస్పదం అని చెప్పి వదిలిపెట్టిన విషయాలు, వాళ్ళు ఏవైతే కన్ఫ్యూజ్ అయిపోయారో కన్ఫ్యూజ్ అయిన విషయాలు, ఆ పెంతెకోస్తోళ్ళు ఆ వరాల దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడ చేరిపోయారంటే నువ్వు భాషలు మాట్లాడితేనే నీకు పరిశుద్ధాత్మ ఉన్నదనే స్థితికి వెళ్ళిపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి వరాల తేడా ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు వరములనే పరిశుద్ధాత్మ బాప్సం అని అనుకున్నారు. కానీ ప్రవక్త వచ్చన్నాడు వరములు వేరు, పరిశుద్ధాత్మ బాప్సం వేరు.
ఆమేన్, 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 ఆమేన్. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ బాప్సము ఉండి వరాలు లేకపోవచ్చు అతని దగ్గర. అలాగని అతనికి పరిశుద్ధాత్మ బాప్సం లేదని అర్థం కాదు అక్కడ. అవునంటారా? అర్థమైందా? మరి ఆయన వచ్చి అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్స్, వాళ్ళ మధ్యలో ఉన్న కలిబిలన్నీ కూడా ప్రవక్త వచ్చి 7వ దూత ద్వారా మర్మములన్నీ బయలుపరచబడాలి కనుక ఏవైతే సంఘకాలలో విడిచిపెట్టబడ్డాయో ఆ కార్యాలన్నీ 7వ దూత ద్వారా, 7వ సంఘకాల దూత ద్వారా